నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 248వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు శ్రీ మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 247వ ఎపిసోడ్ లో వచ్చిన కమెంట్స్ కొన్ని చూద్దాం. సో చూసారు కదా, అది 247వ ఎపిసోడ్ లో వచ్చిన కమెంట్స్ అవి. ఈ వారం జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాల విశ్లేషణలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి అండ్ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. సో మీరు చేసే కమెంట్స్ వల్ల ఈ వీడియో ట్రాక్షన్ అనేది యూట్యూబ్ అల్గారిథం ప్రకారం పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాదు, నేషనలిస్ట్ హబ్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అండ్ ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే క్రమంలో మీరు మెంబర్స్ గా కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. రెగ్యులర్ గా నేషనలిస్ట్ హబ్ కాంటెంట్ ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, ఈవెన్ మేము చేసే విశ్లేషణల్ని వీటిని ఎక్కువగా చూస్తున్నటువంటి విశ్లేషకులు ఫస్ట్ హ్యాండ్ కాంటెంట్ ని అందుకునే విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు మేము చేయబోతున్నాం రాబోయే రోజుల్లో. అండ్ మేము కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయాలనుకుంటున్నాం. దానికి మన నేషనలిస్ట్ హబ్ మెంబర్స్ కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది మేము అనుకుంటున్నటువంటి విషయము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మెంబర్స్ గా జాయిన్ అవ్వండి. జాయిన్ అనే ఆప్షన్ ద్వారా మీరు మెంబర్స్ గా జాయిన్ అవ్వచ్చు. అండ్ అంతేకాదు, మీ రెగ్యులర్ కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అండ్ మా ప్రయత్నం మీరు ఆశీర్వదించాలనుకుంటే, మమ్మల్ని కంటిన్యూ చేయాలనుకుంటే స్క్రీన్ పై కనబడేటువంటి QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా, UPI పేమెంట్స్ ద్వారా కూడా మీరు మాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లోకి వెళ్దాం సార్. సో ఫస్ట్ అంశము US ఇరాన్ డీల్ కి సంబంధించి. సరే, నాకు ఎలా ఉందంటే 3-4 రోజుల నుంచి 5 రోజుల నుంచి చెప్తున్నాను ఈ వీక్ లో ఏదైనా ఒక వీడియో కాంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకొని, అంటే ఒప్పందం కుదురుతుందట అన్నప్పుడు అన్ని వార్తాపత్రికల్లో మొన్న మధ్య చూస్తే ఇంచ్ క్లోజర్ టు US ఇరాన్ డీల్ అని అన్ని వార్తాపత్రికలు రాశాయి. అన్ని ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ దగ్గర నుంచి తెలుగు మన ఇండియన్ వార్తాపత్రికల వరకు అందరూ రాశారు. అంటే US ఇరాన్ డీల్ కుదరడానికి ఇక చాలా దగ్గరలో ఉన్నారు అని. ఈవెన్ నేను కూడా ఒక వీడియో చేశాను నేషనల్ ప్రేక్షకుల కోసం అని, రైట్ యాంగిల్. సో అయితే అనుకున్నాం కానీ ఆ ఇంచ్ క్లోజర్ ఇప్పటి వరకు జరగలే. పైపెచ్చు అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సరే, సోర్సెస్ తప్ప, లేకపోతే US నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు కావాలని మిస్లీడ్ చేయడానికి వస్తున్నాయా, నిజంగానే వాళ్ళే కన్ఫ్యూజన్ లో ఉన్నారా, అసలు ఏం జరుగుతుందో సార్ చెప్తారు? మనకు తెలుగులో సామెత ఉంది, కర్ణుడు చావుకి 1000 కారణాలు అంటారు మనవాళ్ళు. సో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అదే. మనకు ఆయన పరిస్థితి ఏంటంటే కక్కలేడు మింగలేడు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చాలా అంశాలు అతన్ని వేధిస్తున్నాయి. ఈ యుద్ధం ఎందుకు మొదలు పెట్టాడో తెలియకుండా మొదలు పెట్టాడు. ఇజ్రాయెల్ ప్రేరణతోటి, వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళ ప్రోద్బలంతో యుద్ధం మొదలుపెట్టిన విషయం మనం చర్చించాం మనము. దానివల్ల ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపాలి అన్నటువంటి ఆవశ్యకత డొనాల్డ్ ట్రంప్ ఉంది. కానీ ఇరాన్కి ఉన్నటువంటి 2 పెద్ద అస్త్రాలు ఏంటంటే, ఒకటి భౌగోళికంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి కోస్ట్ లైన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పర్వతాలు కావచ్చు, ఇవన్నీ కూడా భౌగోళికంగా వాళ్ళకి ఒక పెద్ద శక్తి. అది రెండవది సమయం వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని నెలలు, సంవత్సరాలు ఉండొచ్చు వాళ్ళు. కానీ అమెరికాకు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆల్రెడీ అబ్రహాం లింకన్, ఏదైతే USS అబ్రహాం లింకన్ అక్కడ డిప్లాయ్ అయి ఉందో 8 నెలల పైబడి డిప్లాయ్ అయిపోయి ఉంది అక్కడ. మరి అక్కడ ఉన్నటువంటి సైనికుల పరిస్థితి ఏంటి, అక్కడ నేవీలో పనిచేస్తున్న వాళ్ళు, ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాలను వెనకాల వదిలేసి వచ్చారు. 8 నెలలు వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళ వాళ్ళు గర్భవతులైనటువంటి మహిళలు ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, పిల్లలు ఆల్రెడీ 7-8 నెలలు వాళ్ళు పెరిగిపోయారు. వాళ్ళ పిల్లల స్కూల్ గ్రాడ్యుయేషన్ వీళ్ళు అటెండ్ అవ్వలేదు. ఎన్నో అంశాలు. ఏ షిప్ కూడా వియట్నాం యుద్ధం తర్వాత ఇంతకాలం డిప్లాయ్ అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చాలా ప్రెషర్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మీద ఉన్నది, యుద్ధం ఆపాలి అని. కానీ ఆపలేనటువంటి పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కూడా ఆ నిర్ణయం ఇరాన్ ఒప్పుకోవట్లేదు. తను అడుగుతున్న గొంతెమ్మ కోరలు ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ పెట్టిన షరతులను అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి సూచనలు మనకు కనిపించట్లేదు. అందుకనే
మనం చూస్తే కనుక ఒక రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ మరుసటి రోజు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం కూడా తను, తన కుటుంబము, తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు సొమ్ము చేసుకుంటున్నారు. విపరీతంగా స్పెక్యులేషన్స్ మనకు మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్లో కావచ్చు, కమోడిటీ మార్కెట్లో కావచ్చు, లేదా అక్కడ బెట్టింగ్ చేయొచ్చు. మనం ఊరికే షరతులు కట్టుకోవచ్చు. మనం ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ బ్లూ టై వేసుకొస్తాడా, రెడ్ టై వేసుకొస్తాడా, దాని మీద మనం షరతు కట్టుకోవచ్చు. సో ఇటువంటివి చాలా ఫ్రీ బెట్టింగ్ అన్నది అక్కడ దేశంలో పర్మిటెడ్. ఆ బెట్టింగ్ అన్నిట్లో కూడాను ఇతనికి సంబంధించిన వ్యక్తులే ప్రతిసారి గెలుస్తున్నారు. సో దీని అంతా కూడా ఒక విధమైనటువంటి కరప్షన్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఇది అతను సొమ్ము చేసుకుంటున్నాడు. అందుకనే అయిపోయింది, ఇంకా నేను సంతకం పెట్టబోతున్నాను అనగానే మార్కెట్లు ఒక విధంగా ప్రవర్తిస్తాయి, స్టాక్ మార్కెట్లు పెరుగుతాయి, చమురు ధర తగ్గుతుంది, తగ్గగానే రెండిట్లో అతనికి లాభాలు వస్తాయి. మరుసటి రోజు వెళ్ళి మళ్ళీ ఏదో బాంబులు వేసి వస్తాడు. బాంబులు వేయగానే మళ్ళీ చమురు ధర పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతే అక్కడ కూడా తను సంపాదించుకుంటాడు. కాబట్టి ఇదంతా ఒక పెద్ద కరప్షన్ మాఫియా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రన్ చేస్తున్నాడు. కానీ యుద్ధం ఆపేటువంటి పరిస్థితుల్లో లేడు. అతని కోరికలు ఏవి కూడా మనం చూస్తే కనుక 450 కిలోగ్రాములు వాళ్ళ న్యూక్లియర్ మెటీరియల్ని అమెరికాకి అప్పచెప్పాలంటున్నాడు. ఇరాన్ ఎందుకు అప్పచెప్తుంది? అలాగే వాళ్ళ మీద శాంక్షన్స్ ఎత్తి వెయ్యను అంటున్నాడు. మరి శాంక్షన్స్ ఎత్తేయకుండా వాళ్ళు ఎందుకు సరెండర్ అవుతారు? వాళ్ళు యుద్ధంలో మీరు గెలవలేనిది, దౌత్యపరంగా గెలవలేనిది వాళ్ళు ఎందుకు వచ్చి మీద సంతకం పెట్టుకుంటారు? మీ దగ్గర దాచుకోమని ఎందుకు అంటారు వాళ్ళు? అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ అసెట్స్ ఏవైతే ఫ్రీజ్ అయినాయో, అంటే వాళ్ళ డాలర్ అసెట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నవన్నీ కూడా అమెరికా ఫ్రీజ్ చేసింది. దాన్ని రిలీజ్ చేయమని చెప్పి ఇరాన్ అంటుంది. నేను ఒక్క పైసా ఇవ్వను నీకు, కానీ నువ్వు నాకు దాసోమను అంటే వాడు ఇరాన్ ఎందుకు వింటున్నది? కాబట్టి అమెరికా చెప్తున్నటువంటి ఏ షరతులు కూడాను ఇరాన్ యాక్సెప్ట్ చేయలేనటువంటి షరతులు పెడుతున్నారు. ఇరాన్ కూడా ఏమైందంటే ఒకసారి ఇస్లామాబాద్కి వచ్చి చూశారు, వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్నారు. ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు, కనీసం అంటే 100 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారు. న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించి, మిసైల్ సంబంధించి, స్టేట్ ఆఫ్ హార్మోస్ సంబంధించి ఎన్నో అంశాల్లో నిష్ణాతులను తీసుకొచ్చారు. అమెరికా మాత్రం జరాడ్ కుష్నర్, మన స్టీవ్ విట్కాఫ్, తర్వాత జేడీ వ్యాన్స్, ముగ్గురికి సబ్జెక్ట్ మీద ఏ మాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులు పంపించారు అక్కడ. కాబట్టి వీళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకి అర్థమైపోయింది. దాని తర్వాత ఇరాన్ ఎటువంటి మీటింగ్ కూడా అమెరికాతో డైరెక్ట్గా చర్చలు వాళ్ళు నిరాకరించారు. కాబట్టి ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యుద్ధ విరామం అంటే ఎలా జరుగుతుంది? అది మార్కో రూబియో భారతదేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరు ప్రశ్నిస్తే కనుక అయిపోయింది ఆల్మోస్ట్, ఇంక సంతకం రేపో మాపో కొన్ని గంటల్లో సంతకం పెట్టేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అమెరికా వెళ్ళి బందర్ అబ్బాస్లో కొట్టొచ్చు. బందర్ అబ్బాస్లో కొట్టి సీజ్ ఫైర్ నడుస్తుంది, చర్చలు నడుస్తున్నాయి, శాంతి చర్చలు నడుస్తున్నాయి. అప్పుడు వెళ్ళి మీరే ఏకపక్షంగా వెళ్ళి కొట్టురావడం, దాని అర్థం ఏంటి? ఏం మెసేజ్ ఇస్తున్నారు? కానీ దానికి మళ్ళీ దానికి కవరప్ ఇచ్చుకుంటే ఏం చెప్పారంటే డిఫెన్సివ్ ఆపరేషన్స్ అని చెప్తున్నారు. డిఫెన్సివ్ ఆపరేషన్స్ అంటే దాని ఒక్కటిలో సరిపోయిందా? వాళ్ళ దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, ఎన్నో మిజైల్స్ ఉన్నాయి, ఎన్నో డ్రోన్స్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ మీద ఎప్పుడో అటాక్ జరుగుతాయి. మీరు కానీ యుద్ధం చేస్తే మళ్ళీ వాళ్ళు అటాక్ చేస్తారు. వాటన్నింటినీ మీరు ధ్వంసం చేసుకుంటూ పెడతారా? ఇంకా అప్పుడు సీజ్ ఫైర్కి అర్థం ఏంటి? సీజ్ ఫైర్కి అర్థం లేకుండా దాన్ని మీరు ప్రతిదీ ఉల్లంఘిస్తూ పోతే కనుక దాన్ని డిఫెన్సివ్ అని చెప్పేసి మీరు చెప్పినంత మాత్రాన ఇరాన్ ఊరుకుంటుందా, ప్రపంచం ఊరుకుంటుందా? కాబట్టి ఇరాన్ రిటాలియేట్ చేసింది. ఇరాన్ రిటాలియేట్ చేయగానే మనకు తెలిసి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ కువైట్లో నడిపిస్తున్నారు. అది కూడా ఏంటి? అమెరికన్ ఎయిర్ బేస్ కింద చూపించకుండా నడిపిస్తున్నారు. ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేసెస్, అమెరికన్ మిలిటరీ బేసెస్, నేవల్ బేసెస్ వీటన్నిటి 15 స్థావరాల మీద ఆల్రెడీ బాంబ్ చేశారు ఇరాన్ గతంలో. కాబట్టి అక్కడ వీళ్ళు డైరెక్ట్గా వెళ్తే కనుక వాళ్ళకి ప్రమాదం ఉందని చెప్పి కువైత్ ఎయిర్ బేస్నే వీళ్ళు వాడుకొని అది అక్కడ వీళ్ళ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ ఆఫీసర్స్ అక్కడ పనిచేస్తున్నారు. దాని మీద ఇరాన్ దాడి చేస్తే కనీసం అంటే 5 మంది దెబ్బలు తగిలాయని మనకు తెలుస్తుంది. తీవ్రంగా గాయపడ్డారు. దాంట్లో ఒకరిద్దరు చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నారు మనకు తెలుస్తుంది. 5 కంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ సెంట్కామ్ కానీ లేదా వాళ్ళ పెంటగన్ కానీ వీళ్ళెవరు కూడా చెప్పట్లేదు, ఏం జరిగిందని చెప్పట్లేదు. 2 రీపర్ డ్రోన్స్, 3 రీపర్ డ్రోన్స్, MQ-9 రీపర్ డ్రోన్స్ ని వాళ్ళు షూట్ డౌన్ చేశారు. ఒక్కొక్క రీపర్ డ్రోన్ $30 మిలియన్ ఖరీదైనటువంటి అటువంటి 3 రీపర్ డ్రోన్స్ ని వాళ్ళు షూట్ డౌన్ చేశారు. అంటే ఇవన్నీ కూడా వీళ్ళకి కప్పిపుచ్చుతుంది అమెరికా. వాళ్ళకి ఎన్ని నష్టాలు వస్తాయో చెప్పట్లేదు. ఇరాన్ రిటాలియేట్ చేస్తూనే ఉంది, కంటిన్యూస్గా రిటాలియేట్ చేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితులలో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ముందుకు పెడితే నుయ్యి, వెనక పెడితే గొయ్యి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ వాళ్ళ ఒక సీరియస్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ షరతులను ఒప్పుకొని సీజ్ ఫైర్ 60 రోజుల కోసం సీజ్ ఫైర్ డిక్లేర్ చేయవలసింది. కానీ నిర్ణయం తీసుకోకుండా మధ్యస్థంగా అక్కడ వదిలేశాడు. జనరల్గా చూసాం మనం, శని ఆదివారాల్లో అతను ఏదో యాక్షన్ చేస్తాడు, ఫైరింగ్ ఇవన్నీ చేస్తాడు. సోమవారంకి మార్కెట్ యొక్క మార్కెట్ తెరిచేసరికి
దాని రియాక్షన్కి వీళ్ళు ఆల్రెడీ స్పెక్యులేట్ చేసుకొని ఉంటారు. కానీ ఈ శని ఆదివారాలు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అది నేను ఎందుకు చెప్పాను కదా, ఒకటి అంతర్గతంగా చాలా ప్రెషర్ ఉంది ఆయన మీద, సైన్యం దగ్గర నుంచి పెంటగన్ దగ్గర నుంచి ప్రెషర్ వస్తోంది. పీట్ హెగ్సిట్ లాంటి వాళ్ళకి అర్థం కావట్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ ఏంటో. ఏకపక్షంగా మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. రెండు, ఈవెన్ రిపబ్లికన్ వాళ్ళ పార్టీలో కూడా ఒక వర్గం యుద్ధ పిపాసులైనటువంటి కొంతమంది దీని యుద్ధాన్ని కొనసాగించాలి, ఇరాన్ మీద బాంబులు వేయాలి అని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ వర్గం ఒకటైతే, రెండవ వర్గం అఫ్ కోర్స్ ఈ వర్గానికి సపోర్ట్ చేస్తున్నది యుఏఈ లాంటి, ఇజ్రాయెల్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. యుఏఈ చాలా ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయిన దేశం కదా. రేపు మధ్యంతరంగా యుద్ధం వదిలేసి వెళ్ళిపోతే ఇరాన్ పీడించేది యుఏఈనే పీడిస్తుంది ఎక్కువగా. కాబట్టి యుఏఈ దాని నుంచి తట్టుకోవాలి అంటే కనుక ఇరాన్ నాశనం అవ్వాలి. ఇజ్రాయెల్కి యుఏఈకి ఇద్దరికి కూడా ఇప్పుడు టార్గెట్ ఇరాన్ నాశనం అవ్వడం అనేది వాళ్ళకి టార్గెట్. అది లేదంటే కనుక ఆ దేశాలకు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని వీళ్ళు ఒక లాబీ. రెండవ ఆపోజిట్ లాబీ ఏం చెప్తున్నారంటే, మీరు కనుక వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళ మీద బాంబులు వేసి అటాక్ చేసి ఇవన్నీ చేస్తే కనుక వాళ్ళు రిటాలియేట్ చేస్తే అమెరికాకి నష్టం చాలా విపరీతంగా రాబోతుంది. మన షిప్పుల మీద దాడులు జరగచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ మీద దాడులు జరగచ్చు, వాళ్ళ సైనికులు చనిపోవచ్చు. ఇప్పటికీ 14-15 మంది చనిపోయారని అఫీషియల్గా ఒప్పుకున్నారు. ఇంకెంతమంది చనిపోయారో మనకు తెలియదు. 400 పైచిలకు వీళ్ళ సైనికులకి గాయాలు తగిలినాయి, దెబ్బలు తగిలినాయి అంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో యుద్ధం కనుక ఇంకా కొనసాగితే కనుక నష్టం వచ్చి ఇవన్నీ ఏమైనా జరిగి మన పైలట్స్ని వాళ్ళు కనుక కబ్జా చేసుకుంటే, క్యాప్చర్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితులు ఇంకా కనుక ఉధృతమై మనకు నష్టాలు ఎక్కువ వస్తే కనుక మన షిప్పుల మీద యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీదనో ఇంకేదైనా ఫ్రిగేట్ల మీదనో డిస్ట్రాయర్స్ మీదనో వాళ్ళు బాంబులు వేసి నిజంగా అది కనుక డిస్ట్రాయ్ అయితే కనుక పరిస్థితి ఏంటి? కాబట్టి అదొకటి. రెండు, ఈ అలైస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కూటమి దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, వీటి మీద ఇరాన్ దాడి చేస్తే కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం దెబ్బతినిందంటే 10-15 సంవత్సరాల వరకు వాళ్ళకి ప్రొడక్షన్ చేయలేరు వాళ్ళు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండబోతుంది మీ పట్ల? కాబట్టి ఇవన్నీ కూడా ఇంకొక లాబీ, మీరు యుద్ధం చేయకండి, ఇక్కడ ఆపేయండి, ఆల్రెడీ మీరు ఓడిపోయారు, ఒప్పుకోండి, మెల్లిగా ఇక్కడి నుంచి తప్పించుకోండి అని చెప్పి అతని మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, ఎర చూపిస్తున్నారు. సరే ఇక్కడ ఓడిపోయావు, నీకు ఏదో గెలుపు చూపించారు కాబట్టి క్యూబాని తీసేసుకో, నువ్వు ఇక్కడ ఆపేసి యుద్ధం ఆపేసి క్యూబాని తీసేసుకో అని చెప్పి ఇంకొక లాబీ చెప్తుంది. ఈ రెండు లాబీల మధ్యలో కొట్టుముట్టాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏం చేయాలో తెలియనట్టు పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు అతను. సో మనం ఒక స్థాయిలో ఇది ఉండగా ఒమాన్ బెదిరించాడు అతను. ఒమాను ఇరాన్ చేసుకున్నాడు. ఒమాను ఇరాన్ చర్చించుకుంటున్నాయి ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని ఎలా మేనేజ్ చేయాలి అని. ఎందుకంటే ఆ స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో ఉన్న రెండు దేశాలు ఇరాన్ ఏకపక్షంగా వాళ్ళు కనుక దాన్ని కంట్రోల్ తీసుకుంటే రేపు ఒమాన్ అబ్జెక్ట్ చేయొచ్చు కదా. ఒమాన్ అబ్జెక్ట్ చేస్తోంది, ఒమాన్ అబ్జెక్ట్ చేస్తే కానీ దాని పరిస్థితి ఏంటి? ఇరాన్ ఏమంటుందంటే ఒమాను ఇరాన్ ఇద్దరు కలిసి మనం దీన్ని మేనేజ్ చేద్దాము అంటున్నారు. దాన్ని కంట్రోల్ పెట్టుకోవడం చెప్పట్లేదు, మేనేజ్ చేద్దాం అంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కనుక ఎందుకంటే పైకి హార్మోజ్ దగ్గర ఇరాన్ సైడ్ నార్త్ అంటే నార్త్ వైపు వాళ్ళు ఉన్నారు. సో అందుకే ఇప్పుడు ఒమాన్ అండ్ ఇరాన్ రెండు కలిసి, సరే ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు ఇప్పుడు ట్రాన్సిట్ అథారిటీ ఏదో స్టార్ట్ చేశారు, పర్షియన్ గల్ఫ్ ట్రాన్సిట్ అథారిటీ ఏదో ఇరాన్ స్టార్ట్ చేసింది కదా. సో ఇప్పుడు ఈ డీల్లో అంటే కొన్ని కథనాలు వస్తున్నది ఏంటంటే, ఒకటేమో వాళ్ళు ఇరాన్ టోల్ వసూలు చేయడానికి అక్కడ వచ్చే షిప్మెంట్స్ కి సంబంధించి మనీ తీసుకునే విధంగా ఒక దానికి అమెరికా అంగీకరించిందని ఒకరు, లేదు అసలు అంగీకరించట్లేదని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ ఏమో కనబడుతున్నాయి. ఇది ఒకటి ఉంది, ఈ ఒక ఇష్యూ ఉంది కదా. ఇప్పుడు ఒమన్ మీద బాంబ్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య, యాక్చువల్లీ ఒమనే ఫస్ట్ మధ్యవర్తిత్వం వహించింది ఇద్దరి మధ్య. ఒమన్ ఇప్పుడు పక్కగా జరిగింది, ఇప్పుడు పాకిస్తాన్ వచ్చింది మధ్యలోకి, కానీ అది కూడా పక్కకి పోయింది. కానీ అంటే ఒమన్ మీద బాంబ్ చేద్దామన్న వ్యాఖ్య మీరు ఇందాక రేజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ ట్రాన్సిట్ అథారిటీకి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఏం చర్చ జరుగుతుందో చెప్తారా? ట్రాన్సిట్ అథారిటీని బ్యాన్ చేసింది ఈరోజు అమెరికా, వాడి మీద ఆంక్షలు విధించింది. సో అందుకని అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసేస్తే అక్కడి నుంచి పారిపోదామని చూస్తున్నారు వాళ్ళు. అది కుదరట్లేదు వాళ్ళు. కాబట్టి ఈ ప్రెషర్ టాక్టిక్స్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఒమాను ఇరాన్ చర్చించుకుంటున్నారు అన్న విషయం డొనాల్డ్ ట్రంప్ ముందరికి ఎవరో ప్రస్తావిస్తే, ఒమాన్ అందరిలాగానే వాళ్ళు కూడా మేము చెప్పినట్టు వినాల్సిందే, బిహేవ్ చేయాల్సిందే, స్కూల్లో టీచర్ చెప్పినట్టు పిల్లలు ఎలా ప్రవర్తించాలో అలా ఒమాన్ కూడా ప్రవర్తించకపోతే వాళ్ళని బాంబ్ చేస్తామని బెదిరించారు. అంటే ఒక అలై, మీకు వాళ్ళతో శత్రుత్వం లేదు, వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు సహాయం చేసినటువంటి ఒక అలై
ఇన్ఫాక్ట్ గల్ఫ్ లో ఒమాన్ కంటే దగ్గరగా అమెరికాతో అనుసంధానమైనటువంటి దేశం ఇంకొకటి లేదని చెప్పొచ్చు మనం. ఇంకా యుఏఈ కనీసం ఇజ్రాయెల్తో ఉంది, భారతదేశంతో ఇతరత దేశాలతో ఉంది, సౌదీ అరేబియా రష్యాతోటి బ్రిక్స్ లో చేరేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళందరూ, యుఏఈ వీళ్ళందరూ. ఇది ఒక ఎత్తితే ఒమాన్ మాత్రం కంప్లీట్ గా అమెరికా పక్షాన్ని నిలబడేటువంటి దేశం. ఆ దేశాన్ని బెదిరించాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు బహుశా రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇంతవరకు అమెరికాలో వచ్చిన ప్రెసిడెంట్స్ అందరిలో కంటే కూడా మాక్సిమం నంబర్ ఆఫ్ దేశాలని నిన్ను బాంబు చేస్తానని బెదిరించినటువంటి ఏకైక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అలాగే నిజంగా వెళ్ళి బాంబు చేశాడు. ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి 7 కాంటినెంట్స్ లో 4-5 కాంటినెంట్స్ మీద బాంబు చేసి వచ్చాడు అతను. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఆఫ్రికాలో బొంబార్డ్మెంట్ చేశాడు, లాటిన్ అమెరికాలో బాంబు చేశాడు, ఏషియాలో చేశాడు. కాబట్టి అతను చేయని ప్రాంతం ఎక్కడుంది? ఆల్మోస్ట్ ఎక్కడ పోయినా బాంబు చేసి వచ్చాడు అతను. అలాగే మనకు ఆఫ్రికాలో బాంబు చేశాడు. తర్వాత మనకి యూరోప్ లో యుక్రెయిన్ తో జరుగుతున్నటువంటి అమెరికన్ ఎక్విప్మెంట్ జరుగుతుంది అక్కడ. బెదిరించడం, ఇది బాంబులు వేయకపోయినా బాంబు వేస్తాను, నీ మీద నేను దాడులు చేస్తానని బెదిరించిన వాళ్ళలో పక్కన ఉన్నటువంటి కెనడా కూడా ఉంది. కెనడాని బెదిరించుకొని అందరినీ బెదిరించాడు. కాబట్టి ఈరోజు ఒమాన్ని బెదిరించడం అనేది చూస్తున్నాం మనం. కాబట్టి ఇలా ప్రవర్తించడం వల్ల ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మీద గౌరవం పోయింది, డొనాల్డ్ ట్రంప్ మీద నమ్మకం పోయింది. గౌరవం నమ్మకము రెండు పోయినాయి. అది ఒక మహాశక్తి కాబట్టి అందరూ క్వైట్ గా ఉన్నారు. ఎంబీఎస్ని కూడా ఎలా ఎంత నీచంగా మాట్లాడడం మనం చూసాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి ఏం చేయలేనటువంటి పరిస్థితి, యుద్ధం జరుగుతోంది కాబట్టి క్వైట్ గా ఉన్నారు. కానీ దీని రిపర్కషన్స్ అమెరికన్ ఎకానమీ, అమెరికన్ సిస్టమ్ బాగా పెద్ద ఎత్తున దెబ్బ తగలబోతోంది వాళ్ళకి. మొట్టమొదటిది ఇమ్మీడియట్ చేంజ్ మనకి ఏం చూడబోతున్నామంటే, ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత అక్కడ అమెరికన్ స్థావరాలన్నీ అక్కడి నుంచి తీసేయాల్సి వస్తుంది. ఏదో టోకన్ గా 4-5 పెట్టచ్చేమో కానీ వాళ్ళ స్థావరాలన్నిటి కూడా పర్మిషన్లు ఉండవు. వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా దెబ్బతింటాయి. మొట్టమొదటి దెబ్బ తగలబోతోంది. రెండవది వీళ్ళ పెట్రో డాలర్ లింకేజ్ అన్నది ఈరోజు ప్రశ్నించబోతున్నారు వాళ్ళు. కాబట్టి డాలరేతర కరెన్సీస్ లో వాళ్ళు పెట్రోల్ అమ్మబోతున్నారు. ఇది అమెరికన్ ఎకానమీకి, డాలర్ కి పెద్ద దెబ్బది. సో ఈ రెండు మేజర్ మనం చూడబోతున్నాం. మూడవది అక్కడ కూటములు మారబోతున్నాయి. కొన్ని కూటములు అమెరికా పక్షాన ఉంటాయి, కొన్ని కూటములు అమెరికాకు వ్యతిరేకంగా తయారవబోతున్నాయి. అమెరికా పక్షాన ఉన్న కూటములు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోవడం మొదలు పెడతారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే అమెరికాకి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ గణనీయంగా పడిపోతున్నది మనం చూస్తున్నాం. ఒమాన్ని బెదిరించడం వల్ల ఇంకా బలోపేతం అవబోతుంది. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాని, ఖతార్ని, పాకిస్తాన్ని, ఈజిప్ట్ని, టర్కీని, జార్డన్ని అబ్రహామిక్ అకార్డ్స్ లో చేరమని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అబ్రహామిక్ అకార్డ్స్ లో ఇన్ఫాక్ట్ వాళ్ళ ఒక సీనియర్ నేత యుఎస్ఏలో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎంబీఎస్ ఒప్పుకున్నాడంట, నేను ఇజ్రాయెల్ తోటి ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయడానికి వాళ్ళతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను, కానీ మా తండ్రి ఒప్పుకోవట్లేదు అన్నాడు. అంటే కింగ్ సల్మాన్ అతను ఒప్పుకోవట్లేదు. అతను ఒప్పుకుంటే కనుక అయిపోతుంది, కానీ అతను ఇంకా పాతకాలం విషయం కాబట్టి ఏం చేయలేకపోతున్నాను నేను అని చెప్పాడంటే, అది టాక్టికల్ గా ఒక స్ట్రాటజిక్ గా మెసేజ్ ఇచ్చాడా, లేకపోతే నిజంగానే తను ఒప్పుకున్నా కానీ తండ్రి యొక్క ఒత్తిడి వల్ల అది ఏం చేయలేకపోతున్నాడా మనకు తెలియదు. కానీ వీళ్ళందరూ ఏంటంటే, ఈ దేశాలన్నీ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ 3 సంవత్సరాల హయాం అయిపోయేంత వరకు వెయిట్ చేసి డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి 3 సంవత్సరాలు కూడా అక్కర్లేదు. ఈ నవంబర్లో మధ్యంతర ఎన్నికల తర్వాత ఆయనకు పవర్ పడిపోయి కాంగ్రెస్, మనకు సెనెట్, కాంగ్రెస్ రెండు కూడాను రిపబ్లికన్స్ చేయి జారిపోయిందంటే కనుక డొనాల్డ్ ట్రంప్ని వీళ్ళు ఎవరు పట్టించుకోరు. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా వీళ్ళు చాలా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడాను అమెరికా చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యపు బుల్లీయింగ్ ఏదైతే ఉందో దీనికి ఒక పుష్ బ్యాక్ వస్తుంది. మనకు పాకిస్తాన్లో చూస్తేనేమో ఎల్ఈటీ బెదిరిస్తుంది అసీం మునీర్ని, తర్వాత షహబాజ్ షరీఫ్ని. మీరు కనుక ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తే మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. సరే, అది వీళ్ళే చెప్పించారా, అసీం మునీరే చెప్పించాడా వాళ్ళతోటి, ఇది వేరే చర్చ ఉన్నది. కానీ ఈ దేశాల్లో ప్రతిక్రియ అన్నది ఉంటుంది కదా. మనకు ఈజిప్ట్లో ప్రతిక్రియ ఉంటుంది. ప్రతి దగ్గర కూడాను అబ్రహామిక్ అకార్డ్స్ చేరాలంటే యహూదీల పక్షాన్ని నిలబడి మీరు యుద్ధం చేస్తున్నారు ఒక తోటి ఇస్లామిక్ దేశం మీద అన్నటువంటి నెరేటివ్ని అమెరికా అర్థం చేసుకోలేకపోతుంది. అక్కడ ఉన్నటువంటి డైనమిక్స్ వాళ్ళకి సున్నీ షియా గొడవలు ఉన్నా కానీ కూడా ముస్లిం వర్సెస్ యహూదీస్, ముస్లిం వర్సెస్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వర్సెస్ నాన్ ముస్లిమ్స్, కాఫిర్స్ అనేసరికి వాళ్ళందరూ కలిసిపోతారు అన్న విషయం డొనాల్డ్ ట్రంప్కి అర్థం కావట్లేదు. బెదిరిచ్చేస్తే కానీ బెదిరిపోతారు, నేను చాలా చాలా గొప్ప
కాబట్టి నా బెదిరింపులకు వీళ్ళందరూ దాసోహం అనాలి అన్నటువంటి ధోరణితో వెళ్తుంటే ప్రతి స్టేట్మెంట్ కూడా తప్పు స్టెప్ వేస్తున్నాడు. దాంతో ఈరోజు అక్కడ ఈ మార్పులన్నీ మనం చూస్తున్నాం. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి నాకేది కనిపించట్లేదు. 60 days సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు అనే అనుకుందాం కాసేపు. సీజ్ ఫైర్ డిక్లేర్ చేసిన 6 గంటల్లో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి బాంబు వేయడం అని ఏమైనా గ్యారంటీ ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది కదా, సీజ్ ఫైర్ ఉండగా వెళ్ళి బాంబు వేస్తున్నాడు కదా. కాబట్టి రేపు 60 రోజులు సీజ్ ఫైర్ డిక్లేర్ చేసినా మళ్ళీ బాంబు వేయచ్చు. ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఉంది. సీజ్ ఫైర్ అంటూ డిక్లేర్ అయితే ఆ సీజ్ ఫైర్ స్టార్ట్ అవ్వడానికంటే ముందరే ఏ టార్గెట్ను కొట్టాలి నిర్ణయించి రెడీ కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు సీజ్ ఫైర్ ఉందనుకుందాం, కాసేపు ఈ రోజు అనౌన్స్ చేశారు, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి సీజ్ ఫైర్ అని ఇద్దరు ఒప్పుకున్నారు అనుకుందాం. అంటే ఇప్పటి నుంచి 12 గంటల వరకు టైం ఉంది కదా. ఆ టైంలో ఇజ్రాయెల్ వెళ్ళి కొట్టొస్తుంది. దానికి ఏ టార్గెట్లో కొట్టాలి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. మరి కొట్టిన తర్వాత సీజ్ ఫైర్ అంటే మరి ఇరాన్ ఎందుకు ఊరుకుంటుంది? వాళ్ళు ప్రతిదాడి చేస్తారు కదా. అప్పుడు అమెరికా ఏమంటుంది, చూడు మేము సీజ్ ఫైర్ ఒప్పుకున్నా కానీ వీళ్ళు కొట్టారంటారు, కానీ మీరు వెళ్ళి కొట్టిన మాట మాత్రం వీళ్ళు మాట్లాడు. సో ఇవన్నీ డిఫెన్సివ్గా కొట్టాం. సో ఇదంతా నెరేటివ్ అంతా కూడా వాళ్ళు ఏదో ఒక విధమైన ప్రపంచం అంతా మూర్ఖులు అనుకుంటారని నాకు తెలీదు, వాళ్ళకి ఏం బుద్ధి లేదనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఎవరిని ఫూల్ చేయదలుచుకున్నారో నాకు అర్థం కావట్లేదు అమెరికా. దాంతో ఈరోజు అమెరికా పక్షాన ఒక్క దేశం కూడా నిలబడలేదు, యూరోపియన్ యూనియన్ నిలబడలేదు, వాళ్ళ క్లోజెస్ట్ అలైస్ ఎవడే నిలబడలేదు, గల్ఫ్లో దేశాలు నిలబడలేదు, ఎవరు కూడా అమెరికా పక్షానికి ఈరోజు లేదు. అది అక్కడ జరుగుతున్న పరిస్థితి. కాబట్టి యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి నాకు కనిపించదు. యుద్ధం అంటే రోజు బాంబులు వేసుకుంటేనే యుద్ధం కాదు, శాంతి లేనటువంటిది. అక్కడ ఈరోజు అమెరికా చేయి జారిపోయినటువంటి పరిస్థితే యుద్ధం. అక్కడ అమెరికా ఒక సైడ్ దాన్ని బ్లాకేడ్ పెడితే ఇరాన్ ఒక సైడ్ బ్లాకేడ్ పెట్టింది. కాబట్టి ఇది ఉన్నంత వరకు యుద్ధం జరుగుతున్నట్టే లెక్క. సో ఇది మన అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎస్కలేట్ ఎవరు చేస్తారు, దీనికి అంతం ఏంటి అన్నది అమెరికాకైతే వాళ్ళకి ఏమి సూచనలు కనిపించట్లేదు. షీ జిన్పింగ్ కలిసినప్పుడు షీ జిన్పింగ్ సాయం కోరాడు డొనాల్డ్ ట్రంప్, కానీ షీ జిన్పింగ్ ససేమీరా అన్నాడు, నేను దీంట్లో జోక్యం చేసుకొని అన్నాడు ఆయన. సో దాంతో ఈరోజు చూద్దాం మరి ఈ ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ ఏం డెసిషన్ తీసుకుంటాడో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్కి అగైన్ వాళ్ళ లాబీ యొక్క ప్రెషర్ వల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మోస్ట్ లైక్లీ మళ్ళీ ఒక లిమిటెడ్ అటాక్స్ అనేవి జరిగి తీరుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యుద్ధ మొహరింపు అంతా కూడా అదే దిశగా జరిగింది అది. సో అటాక్స్ అనేవి జరిగి తీరుతాయి. జరిగి తీరిన తర్వాత మళ్ళీ పెట్రోల్ ధరలు 110, 115 ఆ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత, పర్ బ్యారెల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇటువంటి స్టేట్మెంట్ అది ఇష్యూ చేస్తారు. అయిపోయింది, నేను ముజ్తఫా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కలవబోతున్నాము, లంచ్ కలవబోతున్నాము, ఇటువంటి ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాడు. మళ్ళీ అది $100, 190 పడంగానే ఒక 4-5 రోజులు, వారం రోజులు శాంతి ఉండి మళ్ళీ మొదలు పెడతాడు. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక అర్థం కానీ తను ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. యుద్ధాన్ని అంతం చేయాలన్న అర్జెన్సీ ఉంది, కానీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తాడు. నాకేం తొందర లేదంటాడు. నువ్వు తొందర లేదని ఎవరు చెప్పారు? నేను ఎవరు అడిగారు నిన్ను? నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే నీకు తొందర ఉంది అని అర్థమవుతుంది. కాబట్టి అతను చెప్పే స్టేట్మెంట్స్కి అక్కడ గ్రౌండ్ రియాలిటీకి చాలా పొంతనం లేదు, చాలా తేడాలు ఉన్నాయి. ప్రెషర్ విపరీతంగా ఉంది డొనాల్డ్ ట్రంప్ మీద. యుద్ధం ఆపేయమన్న ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, కానీ యుద్ధం చేయమన్న ప్రెషర్ కూడా అంతే బలంగా ఉంది. కాబట్టి ఇది ఇస్ అన్ ఆన్గోయింగ్ సిచ్యుయేషన్. ఇంత తొందరగా అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఏదో 3-4 వారాల్లో ముగించేస్తానని చెప్పుకున్నటువంటి పరిస్థితి. 3-4 నెలలు ఆల్రెడీ, ఇప్పుడు మనం 3 నెలలు పైచులకు అయిపోయింది, ఆల్మోస్ట్ 100 రోజుల దగ్గరకు వచ్చాం మనం. అయినా కానీ ఇది ఆగేటువంటి పరిస్థితి నాకేం కనిపించట్లేదు. బహుశా ఇంకో 3-4 నెలలు దాకా సాగేటువంటి పరిస్థితే ఉంది. కానీ యుద్ధం చేసే కెపాసిటీ అమెరికా దగ్గర లేదు, ఇరాన్ దగ్గర లేదు. ఇద్దరు కూడాను వాళ్ళకి బాగా దెబ్బతిగా, ఇద్దరు చాలా కష్టంలో ఉన్నారు. అందుకని ఈ సీజ్ ఫైర్ ఇలాగే కొనసాగిస్తారు. ఒకరొకరి మీద ఈ భూషణ తిరస్కారాలన్నీ నడుస్తూనే ఉంటాయి. మధ్యలో ఇద్దరు తలా బాంబులు వేసుకుంటారు. ఇది ఇప్పట్లో తెగేటువంటి పరిస్థితి నాకు కనిపించట్లేదు. సూపర్ సార్. సార్ ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. మార్కో రూబియో విజిట్ గురించి మనం మాట్లాడాలి సార్. మార్కో రూబియో భారత పర్యటనకు వచ్చినప్పుడు మనం కోల్కతా పర్యటన గురించి మీరు విశ్లేషించారు గత వారం గ్లోబల్ రౌండప్ లో. అయితే ఈ యుఎస్ ఇండియా డీల్ అతి త్వరలోనే రాబోతోందని మార్కో రూబియో స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ అంతకుముందు సర్జియో గోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనకు తెలుసు, యుఎస్ అంబాసిడర్ టు ఇండియా. సో ఇక్కడ ఆయన డొనాల్డ్ ట్రంప్ కు భారత్ చాలా ప్రత్యేకము, అది ఇదని చాలా గొప్ప గొప్ప విషయాలు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మార్కో రూబియో విజిట్ మీరు లాస్ట్ టైం మీరు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మార్కో రూబియో భారత పర్యటన అనేది భారత్ కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి సంబంధాలని గత సంవత్సర కాలంగా చాలా అంటే ఒక ఘర్షణాత్మక స్థితిలోకి డొనాల్డ్ ట్రంప్ తీసుకెళ్లాడు.
దాన్ని మళ్ళీ ఒక ప్యాచ్ వర్క్ కోసం అని చెప్పేసి వీళ్ళు వచ్చారు, ప్యాచ్ చేయడం కోసం అని, మళ్ళీ ఆ రివైవ్ చేయడం కోసం అని, ఏదో మనమంతా ఒకటి అని చెప్పే ఒక మెసేజ్ కోసం వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర కావాలనే ఏదో ఒక అలజడి సృష్టించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేయాలని ట్రై చేశారు అని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కోల్కతా పర్యటన నేపథ్యంలో. సో ఇప్పుడు రూబియో విజిట్ తర్వాత ఎటువంటి రిపర్కేషన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగింది అసలు? ఈ ట్రిప్ లో జరిగిన అంశాలు ఏంటి, హైలైట్స్ ఏంటి, ఎలా చూడాలి, టేక్ అవేస్ ఏంటి? అంటే మనం గత సంవత్సరంగా అమెరికా భారతదేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రవర్తన, అభిప్రాయము అది అర్థం చేసుకుంది. ఈ విజిట్ యొక్క కారణం ఏంటో మనం అర్థం చేసుకోలేము. డొనాల్డ్ ట్రంప్ భారతదేశం అన్నది బ్రిక్స్ దేశంలో భాగంగా ఉన్నాం మనము, డాలర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం మనము అన్నటువంటి ఒక అంశం, అది చాలా కీలకంగా అతను తీసుకున్నాడు. ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. బ్రిక్స్ దేశంలో ఉన్న దేశాలన్నింటినీ కూడా నేను 200% టారిఫ్ వేస్తాను, వీళ్ళని సర్వనాశనం చేస్తాను, బ్రిక్స్ అన్న దేశమే అన్న కూటమే ఉండదు, డాలర్ని ఎవరు ఛాలెంజ్ చేసినా వాళ్ళని మేము సర్వనాశనం చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. అందుకని మనం అప్పుడు చూస్తే కనుక అఫ్ కోర్స్ ముందర చైనా మీద కూడా టారిఫ్లు వేశాడు, 248% అన్నాడు. తర్వాత బ్రెజిల్ మీద వేశాడు, మన మీద వేశాడు, రష్యా ఎనీవే శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి బ్రిక్స్ దేశాల మీద ఫస్ట్ టార్గెట్ చేశాడు. అలాగే సౌత్ ఆఫ్రికా, మనకు సిరిల్ రామ్ఫోసా మీద అతను పరుషమైనటువంటి భాష మాట్లాడటము, అతను వైట్ హౌస్కి వెళ్ళినప్పుడు వీడియోలు చూపించడము, దాంట్లో తెల్ల జాతి వాళ్ళని ఎలా హింసిస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో చేయడం, బ్రిక్స్ దేశాల మీద తను టార్గెట్ పెట్టుకున్నాడు. దాంట్లో భారతదేశాన్ని కూడా చాలా సిగ్నిఫికెంట్గా టార్గెట్ చేశాడు. మనం ఏమనుకున్నామంటే ఇదేదో చిన్న టెంపరీది, మళ్ళీ ఏదో మన చర్చల ద్వారా దీన్ని సమస్య పరిష్కారం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం, కానీ అది కుదరలేదు. క్రమేపీ తన ఇంట్రెస్ట్ అని మారిపోయినాయి. ఫస్ట్ యుక్రెయిన్, పుటిన్తో మాట్లాడుకున్నాడు, పుటిన్ తోటి ఏదో డీల్ చేసుకుందాం అనుకున్నాడు. యుక్రెయిన్లో సగ భాగం అమెరికాకి అప్పచెప్తే కనుక వాళ్ళు ఏదో అక్కడ మైనింగ్ చేసుకుందామని అనుకున్నారు వాళ్ళు, అది కుదరలేదు. యూరోప్ అడ్డుపడింది, అక్కడ ఆగిపోయింది. ఇజ్రాయెల్ తోటి కలిసి ఇరాన్ యుద్ధంలో దిగిపోయాడు. ఈ అంశాలన్నీ వచ్చిన తర్వాత భారతదేశం అనేది ఇర్రెలవెంట్ అని అనుకున్నాడు, దీన్ని మనం పక్కన పెట్టేద్దామని అనుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. మనతోటి ఎటువంటి పెద్దగా సీరియస్గా ఫోకస్ చేయలేదు. భారతదేశం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వీళ్ళకి మనకు అంటే స్ట్రాటజీలో చూస్తే మనం ఎక్కడో తక్కువ ఉన్నాం కదా, వాళ్ళకి ట్రేడ్ పరంగా చూస్తే చాలా తక్కువ ఉన్నాం. స్ట్రాటజీ పరంలో చాలా ఇంపార్టెంట్ మనం, కానీ ట్రేడ్ పరంలో తక్కువ ఉన్నాం. కాబట్టి పక్కన పెట్టేద్దాం, తర్వాత చూద్దాం, మిగతా ఇంట్రెస్ట్ మనకు ఉన్నాయని చెప్పేసి వేరే దానికి వెళ్ళిపెడతాం. దాంట్లో పాకిస్తాన్ రెలవెంట్ అయిపోయింది. సడన్ గా పాకిస్తాన్ రెలవెంట్ అయింది. చైనాతో అతను చర్చలు చేసుకోవాలి కాబట్టి ఈ ఇద్దరు చాలా కీలకమయ్యారు. ఇప్పుడు ఏమైంది, రెండు కూడా బెడిసికొట్టింది. సో దాంతో మనం అమెరికా యొక్క ప్రవర్తన అన్నది భారతదేశాన్ని కంప్లీట్గా విస్మరించి మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో చర్చలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒకటొకటి బెడిసికొట్టడం మొదలు పెట్టేసరికి మొదటిది పాకిస్తాన్ ఫెయిల్ అయింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అవ్వగానే ఇంకా పాకిస్తాన్ మీద ఇంట్రెస్ట్ పోయింది డొనాల్డ్ ట్రంప్కి. రెండవది చైనా అనుకున్నాడు, చైనాతో డీల్ చేసుకుందాం అనుకున్నాడు. చైనా మీద బెదిరింపులు చేసి వాళ్ళని ఏదో విధంగా ఒక లివరేజ్ పెట్టుకొని వాళ్ళ ఎనర్జీ సప్లైస్ అని తన అధీనంలో తీసుకుందాం అనుకున్నాడు. వెనెజుయలా, ఇరాన్, రష్యా వీటి మీద ఆంక్షలు విధించడము, ఇవన్నీ చేసి చైనాని తన గుప్పిట్లో పెట్టుకుందాం, ఒక విధమైన కంట్రోల్ తీసుకొని వస్తే రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ నన్ను బెదిరించలేదు చైనా అని ఏదో ప్రయత్నం చేశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. మనం చైనా విజిట్ గురించి చాలా డీటెయిల్గా గ్లోబల్ రౌండప్లో చర్చించాం. మనం ఎలా దాసోహం అన్నాడు, అక్కడ పోయి ఎలా ఒక విధమైనటువంటి జుగుప్సాకరంగా ప్రవర్తించాడు, అసలు నువ్వే ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ఓపెన్ గా అతన్ని పొగడ్డం, దాంట్లో ఎటువంటి అతని మీద కన్విక్షన్ లేకుండా అతన్ని పొగడడం చూసాం మనం. షీ జిన్పింగ్ అన్ని ఇగ్నోర్ చేసి ఏం చేశాడు చూసాం మనం. అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత, రెండు ఫ్లాప్ అయిన తర్వాత సడన్ గా ఇప్పుడు భారతదేశం గుర్తొచ్చింది. చైనాని కౌంటర్ చేయాలంటే, చైనాకి కౌంటర్ మెషర్ కావాలంటే భారతదేశం లేని ఇంకా తను చేయలేడు అన్న విషయం ఇప్పుడు మళ్ళీ తెలిసి. కానీ నామోషి, ఎందుకంటే మోదీ గారిని ఏం మొహం పెట్టుకుని కలుస్తాడు అతను? మోదీని భారతదేశం మీద ఇవన్నీ పెట్టి అంటే టారిఫ్లు ఇవన్నీ వేసి హింసించిన తర్వాత భారతదేశం ఎందుకు స్పందిస్తుంది? కాబట్టి మార్కో రూబియోని పంపించాడు. ఫస్ట్ నువ్వు వెళ్ళి అక్కడ కొంచెం చెక్ చేయి, ఏమైనా కొంచెం దీన్ని ఏమైనా మనం రివైవ్ చేయొచ్చా, దీనికి వాళ్ళకి కొంచెం ఏమైనా మంచి మాటలు చెప్పి వాళ్ళని మన సైడ్ తిప్పుకోవచ్చా అని ప్రయత్నం చేయని పంపించాడు మార్కో రూబియో. ఆ నేపథ్యంలో మార్కో రూబియో వచ్చాడు. కాబట్టి ఈ చరిత్ర తెలిస్తేనే కానీ మార్కో రూబియో ఎందుకు వచ్చాడో మనకు అర్థం కాదు. మార్కో రూబియో విజిట్ ని భారతదేశము ఒక కంప్లీట్ గా డిప్లొమాటిక్ గా ట్రీట్ చేసాం. ఒక మిత్రదేశం వస్తే కనుక మిత్రదేశం నుంచి వచ్చేటువంటి ఒక సీనియర్ అధికారికి ఇవ్వవలసిన హోదా మనం ఇవ్వలేదు.
ఒక డిప్లొమాటిక్గా ట్రీట్ చేశాం. మార్కో రూబియో వస్తే కనుక మనకు అమెరికాకు సంబంధించిన మనకు ఒక ఒక ఆఫీసర్, అంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో సెక్టర్స్ ఉంటాయి. ఆఫ్రికాకి సంబంధించి, మనకు వెస్ట్ ఏషియాకి సంబంధించి, యూరోప్కి సంబంధించి, చైనాకి సంబంధించి, ఇలా మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో అమెరికాకి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఆఫీసర్ని పంపించాం. అంటే యాక్చువల్గా తన స్థాయి వ్యక్తి రావాలి, అంటే జయశంకర్ వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అటువంటిది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కాదు కదా, ఈవెన్ ఫారెన్ సెక్రటరీ కాదు కదా, అండర్ సెక్రటరీ కాదు కదా, అంతకంటే కింద ఉన్న ఒక జూనియర్ ఆఫీసర్ పంపించాం. డిఎస్పీని పంపించాం, నాట్ ఈవెన్ డిఐజీ, నాట్ ఈవెన్ ఎస్పీ, డిఎస్పీని పంపించాం రిసీవ్ చేసుకోవడానికి. అంటే ఇంతనే మేము మాతోటి మీరు ఇలా ప్రవర్తించినందుకు డిప్లొమాటిక్ ఎంత చేయాలో అంతే చేస్తాం, అంతకుమించి చెయ్యం. సో క్లియర్ మెసేజ్ ఇచ్చాం. ఏ మెసేజ్ ఇచ్చాము? సమానులుగా ట్రీట్ చేసి మాకు గౌరవం ఇచ్చిన రోజు మేము మిమ్మల్ని మీతో ట్రీట్ చేస్తాం, అంతవరకు మేము చెయ్యం. ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్లో చెప్పావు ట్రేడ్ ఒప్పందాలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఇంకా రేపో మాపో సంతకాలకు సిద్ధంగా ఉంది అని చెప్పి మార్కో రూబియో స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. కానీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్మెన్ ఎక్కడా మాట్లాడలేదు దాని గురించి, అస్సలు మాట్లాడలేదు. మనం ఏప్రిల్లో మన డెలిగేషన్ వెళ్ళింది అమెరికాకి. తర్వాత ఈ వారమో వచ్చే వారమో అమెరికా నుంచి ఒక డెలిగేషన్ రాబోతుంది భారతదేశం. చర్చిస్తాం, చర్చలు జరుగుతూనే ఉంటాయి, ఒప్పందాలు కుదరవు. ఓ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా లేం మనం. ఈ రోజు ఒప్పందం చేసుకుంటే రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ దాన్ని చింపి పడేయడు అని మనకి ఏమైనా గ్యారంటీ ఉందా? కాబట్టి ఈరోజు నమ్మలేము ఈ ప్రభుత్వం ఇది. కాబట్టి ఈరోజు మనం ఎక్కడ కూడా కమిట్మెంట్ అవ్వలేదు, కమిట్మెంట్ చేయలేదు, దాంట్లో అమెరికాతో కమిట్మెంట్ చేయలేదు. సరే, ఇంకా మిగతా అంశాలు ఏవో ఉన్నాయి, రేర్ ఎర్త్ మినరల్స్ గురించి, అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏవో ఎంఓఎల్ సంతకాలు పెట్టుకున్నాం. ఇవి నడుస్తూనే ఉంటాయి, రొటీన్ నడుస్తుంది. ఎందుకంటే మనకు కావాలి, అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ మనకి ఎలాగో కావాలి కాబట్టి, వాళ్ళకు మన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఒప్పందాలు ఏవో జరుగుతూనే ఉంటాయి. అలాగే పెంటగన్ భారతదేశంతో మైత్రి పెంచుకునే దిశగా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. పెంటగన్ వైట్ హౌస్లో ఈ జాడ్యం ఉంది, కానీ పెంటగన్లో మనకు ఆ ఇబ్బంది లేదు. పెంటగన్ ఎప్పుడు కూడాను ఈవెన్ మన ఆర్మీ చీఫ్ వెళ్తే కూడాను ఫ్రీ యాక్సెస్ ఇస్తారు పెంటగన్లో, వితౌట్ సెక్యూరిటీ క్లియరెన్స్. అవన్నీ కూడా మనకు ఆ ప్రోటోకాల్స్ ఉన్నాయి. కాబట్టి పెంటగన్తో మనకి ఏమి ఇబ్బంది లేదు. ఈ వైట్ హౌస్ తోటి ప్రాబ్లం. ప్లస్ అక్కడ కూడా ఏంటంటే మనం మార్కో రూబియోని మనం డైరెక్ట్గా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే మార్కో రూబియో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తే చేస్తున్నాడు కాబట్టి. మార్కో రూబియోనే పక్కన పెట్టేసి ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేనటువంటి మనకు జరాడ్ కుష్నర్, తర్వాత మనకు స్టీవ్ విట్కాఫ్ని ఇంతవరకు వాడుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. తన సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి హైయెస్ట్ డిప్లొమాట్ని వాడుకోలేదు. సడన్గా ఇప్పుడు డిప్లొమాట్ని పంపిస్తున్నాడు. దాంతో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈ సెర్గియో గోర్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అంటే భారతదేశానికి అమెరికాకి చాలా గొప్ప మైత్రి ఉంది, చాలా అద్భుతంగా నడుస్తుంది. ఇవన్నీ ఒక విధమైన డ్రామా సృష్టించే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఎక్కడ కూడాను మన దగ్గర నుంచి స్పందన లేదు. 250 సంవత్సరాలు పూర్తయినాయి అమెరికాకు ఇండిపెండెన్స్ వచ్చి. వచ్చే నెల, అంటే 2 నెలన్నర అనుకుందాం, నెలన్నరలో వాళ్ళకి 250th యానివర్సరీ వాళ్ళు సెలబ్రేట్ చేయబోతున్నారు. అది భారతదేశంలో మార్కో రూబియో వచ్చినందుకు ఇక్కడ భారత్ మండపంలో సెలబ్రేట్ చేశారు. సెలబ్రేట్ చేస్తున్నప్పుడు సెర్జియో గోర్ చూడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం అంటే ఎంత ఆయనకు గౌరవం, ఎంత ప్రేమ ఉందో అని చూపించడానికి డొనాల్డ్ ట్రంప్కి ఫోన్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడి ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మోదీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇఫ్ యూ లవ్, వై 50% ఎందుకు టారిఫ్ లేసావు? మరి పాకిస్తాన్ ఎందుకు సమర్థిస్తున్నావు నువ్వు? అందుకని నువ్వు చేసేదానికి, నువ్వు చెప్పే ప్రేమిస్తున్నాను, చాలా గొప్ప, మీరంటే మాకు చాలా గౌరవం ఉంది ఇవన్నీ చెప్పడానికి నువ్వు చేసేదానికి ఎక్కడ పొంతనం లేదు కదా. కానీ ఒక డ్రామా క్రియేట్ చేశారు అక్కడ. 100% భారతదేశం ఏం అడిగితే అవన్నీ ఇస్తాము అంటున్నారు. అంటే యాక్చువల్గా మార్కో రూబియోని పంపించడానికి ఇంకో కారణం కూడా ఉంది. రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి అమెరికా దగ్గర నుంచి కొనమని మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అమెరికా దగ్గర నుంచి కొంటే కనుక 2 అంశాలు. ఒకటి, చాలా కాస్ట్లీ. అది రష్యా దగ్గర నుంచి ఇతరత ప్రత్యామ్నాయాల దగ్గర నుంచి వచ్చేదానికంటే కూడా అమెరికన్ ఆయిల్ చాలా కాస్ట్లీ. ఒకటి. 2, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. 3, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకు నచ్చనప్పుడు మనకి కట్ చేయొచ్చు. వాళ్ళ మీద ఆధారపడి మనం ఉన్నామంటే రేపటి రోజు వాళ్ళ మాటలు వినట్లేదు, ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు రష్యా దగ్గర అప్పుడు వెళ్ళి రష్యాని అడిగితే ఏమంటారు? మా దగ్గర 100 బ్యారెళ్ళు మేము తీయగలుగుతున్నాము, 100 బ్యారెళ్ళు ఆల్రెడీ చైనాకి వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాము, బహుశా వచ్చే నెల ఏమైనా మిగిలితే మీకు ఇస్తామంటారు. కాబట్టి రిలయబుల్ పార్ట్నర్ కాదు అమెరికా. అందుకని అతను ఏ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడో ఆ ఒత్తిడిలన్నీ మనం తట్టుకున్నాం, మనం ఇగ్నోర్ చేసాం కంప్లీట్గా. మొట్టమొదటి రోజు కోల్కతాకి వెళ్ళి మిషనరీస్ ఆఫ్ చారిటీని వెళ్ళి కలిసి వచ్చినప్పుడు భారతదేశం మీద, క్రిస్టియన్స్ మీద మీరు ఏదో సతాయిస్తున్నారు, వీళ్ళని హింసిస్తున్నారు,
FCRA చట్టం ప్రకారం వీళ్లకు రావాల్సిన ఫండ్స్ని మీరు డినై చేస్తున్నారు, ఇటువంటి ఏదో ఒక పనికిమాలిన నేరేటివ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని అందరూ అనుకున్నారు. బహుశా అది చర్చలో వచ్చిండొచ్చు కూడా, కానీ భారతదేశం దాన్ని కరాఖండిగా దాన్ని డిస్మిస్ చేశాం. ఇటువంటి అంశాలు మీరు జోక్యం చేసుకోకండి, మీరు వచ్చిందేంటో ఆ 3 అంశాలు మాట్లాడి వెళ్ళండి, మా దేశంలో మేము ఏం చేస్తాం మీకు అనవసరము అన్నటువంటి మెసేజ్ ఇచ్చాం. అజిత్ దోవల్ని కలిసినప్పుడు నార్మల్గా వీళ్ళు 2 డెలిగేషన్స్ కలిసినప్పుడు ఏముంటాయి, ఇద్దరి 2 దేశాల జెండాలు ఉంటాయి, ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఫోటోలు ఉంటాయి, లేదా టేబుల్ మీద కూర్చొని ఇద్దరు చర్చించుకున్నటువంటి ఫోటోలు ఉంటాయి. కానీ అజిత్ దోవల్ గారిని కలిసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నటువంటి మాటలు చర్చిస్తున్నటువంటివి ఏ ఫోటోలు రాలేదు. ఏ ఫోటో రిలీజ్ చేశారు, ఆయన బయటకు వస్తూ వేలు చూపిస్తూ మార్కో రూబియోకి చెప్తున్నటువంటి ఒక ఫోటో రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం. అంటే నువ్వు మాకు చెప్పేది కాదు, మేమే మీకు చెప్పి పంపించాము అన్నటువంటి ఒక సటిల్ మెసేజ్ మనం ఇచ్చాం. సో మార్కో రూబియోకి మనం చెప్పాల్సింది చెప్పి పంపించాం. అజిత్ దోవల్ గారు ఆఫ్ కోర్స్ ఆయన యాక్షన్ ఓరియంటెడ్ మ్యాన్, ఆయన మాటలు ఎక్కువ మాట్లాడరు. ఆయన చాలా స్పష్టంగా మనం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఏం చెప్పామంటే, మమ్మల్ని పార్ట్నర్స్గా ట్రీట్ చేయడం మొదలు పెట్టండి, మమ్మల్ని సామంతులుగా ట్రీట్ చేయకండి, మా మీద ఆధిపత్యం చెలాయించేటువంటి ప్రవర్తన ధోరణి మీరు మార్చుకోనంత వరకు మేము మీతోటి ఎటువంటి పెద్ద ఎత్తున రిలేషన్షిప్ పెట్టుకోము. చాలా స్పష్టంగా మనం మార్కో రూబియో విజిట్లో వాళ్ళకి చెప్పాము, అదే మెసేజ్ ఇచ్చాం. అందుకనే ఇలా ప్రవర్తిస్తే మీరు సూపర్ పవర్ అని మీరు అనుకోవచ్చు, కానీ మీకు ఇచ్చే హోదా ఇంతే, డిఎస్పీ వచ్చి మిమ్మల్ని సెండ్ ఆఫ్ ఇస్తాడు, అంతే, మీకు ఇంకేమీ లేదు. ఇది మనం క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చాం మార్కో రూబియో విజిట్ కి. ఇన్ఫాక్ట్ మార్కో రూబియో జేడీ వ్యాన్స్ కంటే కూడా అడ్మినిస్ట్రేషన్ లో పవర్ఫుల్. జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు కాక, కానీ జేడీ వ్యాన్స్ కి పవర్స్ లేవు, మార్కో రూబియోకి చాలా పవర్స్ ఉన్నాయి. జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ లాగా మన సంస్థల్లో చూస్తాం. ఇప్పుడు మన ఇన్స్టెన్స్ మనకు జయశంకర్ గారు వెళ్ళడం, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ భారతదేశ వైస్ ప్రెసిడెంట్ వెళ్తే ఏముంటుంది, వైస్ ప్రెసిడెంట్ సెరిమనీ ఉంటుంది అంతే, వైస్ ప్రెసిడెంట్ వచ్చారు సెరిమనీ ఉంటుంది. కానీ మోర్ ఇంపార్టెంట్ జయశంకర్ గారు కావచ్చు, లేదా రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, పొలిటికల్ డెసిషన్స్ వీళ్ళు తీసుకుంటారు కదా, నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇదని మనం ప్రోటోకాల్స్ ఇవ్వలేదు, ప్రోటోకాల్స్ జస్ట్ బేర్ మినిమం పెట్టి వదిలేసాం. సో ఎన్ని అంశాల్లో చూసినా కానీ ఈ యొక్క విజిట్ అన్నది అట్టర్ ఫ్లాప్ అయింది. సర్జియో గోర్ చాలా ట్రై చేశాడు, ఆయన ఏది కూడా ఫలించలేదు అక్కడ. పైపెచ్చు మళ్ళీ వాళ్ళ నేరేటివ్లో $20 బిలియన్ భారతీయ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అంటే మా దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడానికే మీకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ మాతో పార్ట్నర్షిప్ చేసే ఇంట్రెస్ట్ మీకు లేదు అన్నటువంటి మెసేజ్ దాంట్లో చూడవచ్చు. ప్రతి ఎంబసీ కూడాను ఆ దేశం అమెరికాలో ఎంత పెట్టుబడులు పెడతాయని మాకు టార్గెట్స్ ఉన్నాయని చెప్పాడు సర్జియో గారు. అంటే ఆ దేశంతో మాకేం సంబంధం లేదు, మీ దేశం నుంచి మా దేశంలో పెట్టుబడులు ఎంత పెడతారు, ఇంతనే వాళ్ళ టార్గెట్స్. దాంట్లో భారతదేశం నుంచి $20 బిలియన్ పెట్టుబడులు అమెరికాకు వస్తున్నాయని చెప్పాడు. దాంట్లో $19 బిలియన్ ఫార్మస్యూటికల్ కంపెనీలు మాత్రం. ఫార్మస్యూటికల్ కంపెనీల ప్రాబ్లం ఏంటంటే, ఈ ఫార్ములేషన్స్ని తర్వాత మనకు వెళ్తున్నటువంటి లైసెన్సెస్ అన్ని కూడాను అమెరికాలో లేకపోతే కనుక వాళ్ళు దాని ఏదో రెస్ట్రిక్షన్స్ పెట్టారు. కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చూపించవలసిన ఆవశ్యకత వీళ్ళకు ఉంది, కాబట్టి వీళ్ళు చూపిస్తున్నారు. ఫార్మస్యూటికల్ కంపెనీలు మినహాయిస్తే ఎవరు అక్కడ పెట్టుబడులు పెట్టట్లేదు. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి రియాలిటీ. ఎనీవే భారతదేశం మాత్రం కంప్లీట్ కోల్డ్ షోల్డర్ అంటాం కదా, అతన్ని ఒక విధమైనటువంటి డిప్లొమాటిక్ ప్యారలల్స్ చెప్పాలంటే అవమానించే పంపించాం. అవమానించినట్టు చూపించకుండా అవమానించి పంపించాం. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. అజిత్ దోవల్ గారి మాస్కో పర్యటన ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు అమెరికా, మీరు ఇందాక అన్నట్టు మార్కో రూబియో భారత్కి రావడము, భారత్కి వచ్చిన టైంలో మార్కో రూబియోకి ఏదో క్లాస్ తీసుకుంటున్నట్టుగా అజిత్ దోవల్ గారి ఫోటో గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ వెంటనే అజిత్ దోవల్ గారు మాస్కోకి వెళ్ళారు. అజిత్ దోవల్ గారు మాస్కోకి వెళ్ళడానికి 48 గంటల ముందు ఆఫ్ఘనిస్తాన్ రష్యాకి మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది డిఫెన్స్ కోఆపరేషన్ కి సంబంధించి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ అంటే మనకు తెలుసు, అజిత్ దోవల్ గారి అంటే మొదటి నుంచి కూడా ఆయన స్పై నెట్వర్క్ ఇవన్నీ ఉంటాయి. అది ఆఫ్ఘనిస్తాన్ కి దోవల్ గారికి ఆయన స్టోరీ మొత్తం చదివితే కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా లింక్స్ ఉంటాయి. సో నాకు ఎందుకో ఏవో చాలా కీలకమైన పరిణామాలు ఉన్నాయనిపిస్తోంది. మీరు ఒకసారి వివరాలు చెప్తారా, ఎందుకు సడన్ గా రష్యా పర్యటనకి అజిత్ దోవల్ గారు వెళ్లారు? అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరం మీటింగ్ అని అన్నారు, అండ్ దాంతో పాటు ఆర్కిటెక్ట్ షిప్పింగ్ రూట్స్ గురించి వాటి గురించి ఉంటే చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఒకసారి ఈ సిగ్నిఫికెన్స్ ఏంటి? అంటే నువ్వు చెప్పినట్టు మార్కో రూబియో భారతదేశం నుంచి వెళ్ళిపోయిన 48 గంటల్లో అజిత్ దోవల్ మాస్కోకి వెళ్ళడం. మార్కో రూబియో ఉన్నప్పుడు మనం ఏమీ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు మన దగ్గర.
ఇవ్వలేదు. బహుశా మార్కో రూబియోకి మనం ఏం చెప్పామో ఆ స్టేట్మెంట్స్ అజిత్ దోవల్ గారు మాస్కోలో ఉండి ఆయన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. కీలకమైన స్టేట్మెంట్ ఆయన ఇష్యూ చేసింది ఏంటంటే కనుక పవర్ నో లాంగర్ ఏ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్ అన్నారు. అంటే సత్తా అన్నది, శక్తి అన్నది ఏవో కొద్ది దేశాల చేతుల్లో లేదు. మల్టీలాటరలిజం, ఎన్నో దేశాలు ఈరోజు ఎదుగుతున్నాయి, వాటి శక్తి ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇదే మెసేజ్ మార్కో రూబియోకి ఇచ్చి ఉంటారో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. మార్కో రూబియోకి ఏం చెప్పుంటారు, మీరే సార్వభౌములు అనుకోవద్దు, చక్రవర్తులు అనుకోవద్దు, మీరు అలా ప్రవర్తిస్తే కనుక మేము మీతోటి ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు, మమ్మల్ని పార్ట్నర్స్ గా మమ్మల్ని గౌరవిస్తూ డీల్ చేసిన రోజే మేము మీతోటి ఏదైనా డీలింగ్స్ పెట్టుకుంటాము అన్నటువంటి అంశము మార్కో రూబియోకి ఏం చెప్పారో ఇంచుమించు అదే స్టేట్మెంట్ మాస్కోలో అజిత్ దోవల్ గారు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే మన స్టాండ్ ఏంటి, భారతదేశం యొక్క మన అఫీషియల్ పొజిషన్ ఏంటి అనేది ఆయన అక్కడ చెప్పారు. మార్కో రూబియో కూడా అదే చెప్పుకుంటారు ఆబ్వియస్ గా. ఇది చాలా కీలకం. రెండవది, ముగ్గురు వ్యక్తులను కలిశారు ఆయన. ముగ్గురుగా చాలా మందిని కలిశారు ఆయన, ముగ్గురు కీలకంగా రష్యాలో ముగ్గురిని కలిశారు ఆయన. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి నికోలాయ్ పట్రుషేవ్ అన్నటువంటి ఒక వ్యక్తిని కలిశారు ఆయన. నికోలాయ్ పట్రుషేవ్ ఎవరు అంటే కనుక పుటిన్ ఎయిడ్, పుటిన్ కి ఆయన సన్నిహితుడు, ఆయన అతన్ని కలిశారు. రెండవది డెనిస్ మంటూరోవ్ అన్నటువంటి వ్యక్తిని కలిశారు. ఇతను ఫస్ట్ డెప్యూటీ పిఎం ఆఫ్ రష్యా. అంటే ఆయన మన ఒక డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తెలుసు కదా ఆ హోదా. మూడవది సెర్గై షోయిగు, ఇతను వచ్చి రష్యన్ ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. వీళ్ళు ముగ్గురిని కలిశారు. దీంట్లో నికోలాయ్ పెట్రూషేవ్ని కలిసినప్పుడు ఆయన చర్చలన్నీ కూడా ఆఫ్ కోర్స్ స్ట్రాటజీగా ఉంటాయి. దీంట్లో మనకు ఏం చర్చించారో మనకు అన్ని చెప్పరు కదా, చెప్పిన అంశాల్లో డిఫెన్స్, ఎనర్జీ, స్పేస్ అండ్ అదర్స్ అని చెప్పి వదిలేశారు. ఆ అదర్స్ ఏంటో మనకు తెలియదు. ఈయన వచ్చేదానికి ఇందాక నువ్వు అన్నట్టు 48 గంటల ముందర, అంటే మార్కో రూబియో భారతదేశం నుంచి వెళుతూ ఉండగా రష్యాను ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరు కూడా డిఫెన్స్ ప్యాక్ట్ సంతకాలు పెట్టుకున్నారు. రష్యా ఏకైక దేశం ప్రపంచంలో తాలిబాన్ ప్రభుత్వాన్ని రికగ్నైజ్ చేసినటువంటి దేశం. చైనీస్ ఎంబసీ ఉంది అక్కడ, మన ఎంబసీ కూడా పనిచేస్తోంది అక్కడ, కానీ మనం రికగ్నైజ్ చేయలేదు. పాకిస్తాన్ కూడా రికగ్నైజ్ చేయలేదు తాలిబాన్, కానీ రష్యా రికగ్నైజ్ చేసింది. కాబట్టి రష్యా ఈరోజు తాలిబాన్ మధ్యలో అఫీషియల్గా ఒప్పందం చేసుకున్నారు 48 గంటల ముందర. అదే సమయంలో మార్కో రూబియో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ రెండు ఘటనలు జరిగిన ఇమ్మీడియట్ గా ఆయన అక్కడికి అజిత్ దోవల్ గారు మాస్కోకి వెళ్ళి వీళ్ళతో చర్చించడం అనేది చాలా చాలా డిప్లొమసీలో, ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో ఏది కూడా కాకతాళీయంగా జరగవు. ఇవన్నీ కూడా ఏవో ప్లానింగ్ ఉండి తీరుతాయి ఇవన్నీ కూడా. సో అది కీలకంగా అది మనం అర్థం చేసుకోవాలి. అదర్స్ అని అన్నారు. అదర్స్ ఏంటో మనకు తెలియదు. మనం బహుశా నిర్ణయించుకుంటాం, మనం పాకిస్తాన్ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ 2.0 వర్షన్ చేయడానికి సిద్ధపడుతున్నాం. మన ఆర్మీ చీఫ్ కూడా దానికి ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాం. జస్ట్ 24 గంటల ముందర ఆయన స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఆపరేషన్ సింధూర్ 2.0 మేము సిద్ధంగా ఉన్నాము అని చాలా క్లియర్ గా స్పష్టంగా స్టేట్మెంట్ ఇష్యూ చేశాం. బహుశా ఈసారి మనం ఆఫ్ఘనిస్తాన్ కూడా వాడుకునేటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి దానికి మనం ఏం చేస్తున్నాం అన్నది బహుశా దీని చర్చల్లో వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. మనం డైరెక్ట్ గా దాంట్లో మట్టి అంటించుకోకుండా బహుశా రష్యా వాళ్ళకి సప్లై చేస్తే, అది రష్యా ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో సంబంధాలు కాబట్టి భారతదేశానికి ఏం సంబంధం లేదు. కానీ బహుశా దాని వెనకాల మనకు రష్యాని, ఆఫ్ఘనిస్తాన్ ఇద్దరిని సమర్థిస్తూ ఉండొచ్చు. మనం ఎలా సమర్థిస్తాం అన్నది చర్చనీయాంశం, వదిలేద్దాం అక్కడ. రెండవది డెనిస్ మంటూరోవ్, వాళ్ళ ఫస్ట్ డెప్యూటీ పిఎంని కలిశారు. ఇతన్ని కలిసి స్పేస్ సెంటర్కి వెళ్ళారు. రష్యాలో ఉన్నటువంటి స్పేస్ సెంటర్కి వెళ్ళి, స్పేస్ సెంటర్లో వాళ్ళ కమ్యూనికేషన్స్, అంతరిక్షంలో ఉన్నటువంటి రష్యన్ కాస్మోనాట్స్ తోటి లైవ్ ఏమంటారంటే ఇది మన వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడారు వాళ్ళతో. అజిత్ దోవల్ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడి, స్పేస్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మీరు స్పేస్ లో వెడితే వాళ్ళు ఫస్ట్ ఫ్రీ వాకింగ్ చేశారు. అక్కడ నార్మల్గా ఏముంటుంది, ఏదో వైర్ కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళకి స్పేస్ షిప్ కి. ఎందుకంటే వాళ్ళు కట్ అయిపోయిందంటే కనుక డ్రిఫ్ట్ అయిపోయారంటే ఇంకా మళ్ళీ బతకలేరు వాళ్ళు. ఎందుకంటే అంతరిక్షంలో గ్రావిటీ ఉండదు కదా, వాళ్ళని ఎలా మళ్ళీ తీసుకురావాలి. చాలా డేంజరస్. ఏమి టచ్ చేయకుండా, ఏది ముట్టుకోకుండా స్పేస్ లో స్పేస్ షిప్ బయటకు వచ్చి రిపేర్ చేయడం అక్కడ ఉంటే కనుక చిన్న తప్పిదం జరిగినా వాళ్ళు పర్మనెంట్ గా అంతరిక్షంలో వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు, దాన్ని ఎలా మేనేజ్ చేశారు, ఇవన్నీ ప్రశ్నలు అడిగారు అజిత్ దోవల్ గారు. జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు మీ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి ఇవన్నీ అడిగారు. ఎందుకు? ఈరోజు టెక్నాలజీ పరంగా అమెరికా రష్యా కంటే చాలా ముందుకు వెళ్ళిపోయింది స్పేస్ టెక్నాలజీలో. కానీ ఇప్పటికి కూడా స్పేస్ టెక్నాలజీలో మనిషిని అంతరిక్షంలో పంపించే ఉన్న
దేశాలలో రష్యా ఈరోజు చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఆ టెక్నాలజీ మనకు కావాలి. ఈ రోజు దాకా భారతదేశం మనిషిని పంపించలేదు. చైనా పంపించింది, కానీ మనం పంపించలేదు ఇంతవరకు. కాబట్టి ఆ టెక్నాలజీ మనకు కావాలి. ఆ అమెరికా మనకి ఇవ్వదు, ఇస్తే కనుక దానికి గొంతెమ్మలు కోరుతారు, గొంతెమ్మ కోరికలు అన్నీ ఉంటాయి. కాబట్టి రష్యాతో మనకు ఈ సంబంధాలు ఉన్నాయి. ప్రతిసారి అమెరికాతోటి మన చర్చలు జరగగానే మనం రష్యాతోటి ఏదో చర్చలు చేస్తున్నాం. అంటే అమెరికాకు మెసేజ్ ఇస్తున్నాం, మీతోటి మా మైత్రి ఏదైతే ఉందో అది రష్యాని పణంగా పెట్టి మేము చేయదలుచుకోలేదు అన్న మెసేజ్ ఇస్తున్నాం. అలాగే రష్యాకి అష్యూరెన్స్ ఇస్తున్నాం, మేము అమెరికాతోటి మైత్రి పెట్టుకున్నంత మాత్రాన మిమ్మల్ని వదిలేస్తామని అనుకోకండి. కాబట్టి డ్యూయల్ మెసేజింగ్ ఇస్తున్నాం. ఇది ఇలా తర్వాత ఇదే సమయంలో ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. రష్యాలో భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి విక్రమ్ పునియా అన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఫార్మా సింటెస్ అని చెప్పేసి రష్యాలో రన్ చేస్తున్నారు ఆ కంపెనీ. ఈ కంపెనీ ఆఫ్ఘనిస్తాన్ హెల్త్ మినిస్ట్రీ తోటి ఒప్పందం చేసుకొని వాళ్లకు మందులు, తర్వాత మనకు మెడికల్ సంబంధించిన కిట్స్ అని సప్లై చేయడానికి అతను ఒప్పందం చేసుకున్నాడు. ఇది భారతీయ కంపెనీ, ఒక విధంగా చెప్పాలంటే భారతీయ కంపెనీ అని చెప్పొచ్చు, ఎందుకంటే భారత పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి, కానీ రష్యాలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అతను అక్కడ ఒప్పందం చేసుకున్నాడు. అంటే భారతదేశం మన చేయికి మట్టి అంటకుండా రష్యాను వాడుకొని ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి సహాయం చేస్తున్నాము. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో 70-80% వాళ్ళ మందులన్నీ కూడా పాకిస్తాన్ నుంచి కొనుక్కుంటారు. పాకిస్తాన్ నుంచి కట్ చేశారు, వాళ్ళకు సరిహద్దుల్లో వివాదం వచ్చి యుద్ధం అయిన తర్వాత వాళ్ళు కట్ చేసుకున్నారు. కానీ వాళ్ళ అవసరాలు ఉన్నాయి కదా, అవసరాలు భారతదేశం ఫ్లైట్లో మనం పంపించగలిగినందుకు కొంత లిమిటెడ్ మాత్రమే. ప్లస్ మనకు వాళ్ళకు దౌత్యపరమైనటువంటి సంబంధం లేదు కాబట్టి ఈరోజు రష్యాను వాడుకుంటున్నాం. కాబట్టి అజిత్ దోవల్ గారు ఒక యాక్షన్ ఓరియంటెడ్ మ్యాన్. ఆయన స్పీచ్లు ఇచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ అవుతాం, క్రమేపీ ఉచ్చు బిగుసుకుంటాం మనకు పాకిస్తాన్ చుట్టూ. రష్యాని మనం ఎక్కడ ఏ అంశాల్లో మనం తీసుకువెళ్ళాలి, అమెరికా యొక్క ఒత్తిడిని తట్టుకుని రష్యాని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా గేమ్ అంతా కూడా చాలా స్పష్టంగా భారతదేశం ఆడుతుంది. దీంట్లో భాగంగానే అజిత్ దోవల్ గారు అక్కడ బిమ్స్టెక్ రాబోతోంది. బిమ్స్టెక్ మీటింగ్ మనకు మన దేశంలో త్వరలో జూన్ నెలలో రాబోతోంది. అంతకంటే ముందరే మియన్మార్ ఫారెన్ మినిస్టర్ కూడా మాస్కోలో కలిశారు. మామూలుగా న్యూస్లో మియన్మార్ ఫారెన్ మినిస్టర్ కలిశారు అని చెప్పి చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. కానీ అజిత్ దోవల్ గారు కలిశారంటే దానికి ఎంత సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మియన్మార్ తో మనకు చాలా అంశాలు ఉన్నాయి. మియన్మార్ తోటి మనకు కాలాదన్ మల్టీ మోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. మనకు ఇండియా, మియన్మార్, థాయిలాండ్ రోడ్ కనెక్టివిటీ ఉంది. 3 మనకు రోహింగ్యాల బెడద ఉన్నది, రోహింగ్యాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. 4 మనకు ఈ కుకీ కచిన్ ఆర్మీ మణిపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 5 సరిహద్దు బార్డర్ వేసుకోబోతున్నాము, దానికి మియన్మార్ నుంచి కూడా కొన్ని అబ్జెక్షన్స్ వస్తున్నాయి. ఈ అన్ని అంశాలు అక్కడ చర్చించాం. ఇవన్నీ మనం చెప్పాం కదా, అందుకని అదర్స్ అని చెప్పి వదిలేసాం. నిజంగా ఏం చర్చించామనేది అజిత్ దోవల్ గారు వెళ్తే కనుక ఏం బయటికి రావు, హ్యాండ్ అవుట్సే రావు. కాబట్టి అంత సీరియస్గా ఈ మాస్కో విజిట్ తీసుకువెళ్ళారు. కీలకంగా ఆయన అఫీషియల్గా వెళ్ళింది ఏంటంటే కనుక ఫస్ట్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరం అని ఒక మీటింగ్ వెళ్ళారు. ఈ ఫోరం రష్యా ఎందుకు స్టార్ట్ చేసింది అంటే, మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అని ప్రతి సంవత్సరం వాళ్ళు వెస్ట్ చేస్తారు, నేటో వాళ్ళందరూ చేస్తుంటారు. దానిని కౌంటర్ చేస్తూ రష్యా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ఫోరం ఏదైతే ఉందో ఇది మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కి కౌంటర్ గా చేస్తున్నారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కి కౌంటర్ గా చేసిన దాంట్లో మన హైయెస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని పంపించాం మనం. అంటే ఎంత సీరియస్ గా దీన్ని తీసుకుంటున్నాం అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా చాలా క్లియర్ గా అమెరికాకి మెసేజ్ పంపించాము, మేము ఈ పరిస్థితులలో మీ యొక్క షరతులు, మీ యొక్క ప్రవర్తనతోటి మేము మీ దగ్గరగా రావడానికి సిద్ధంగా లేము. 10-15 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, 2 దేశాలు కూడా కష్టపడి సంబంధాలు మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలు చేశామో అవి కుంటుపడినాయి. ప్రస్తుతానికి మీకు దూరంగానే మా ఇంట్రెస్ట్ ఏమన్నా అవి చూసుకుంటాం అన్నటువంటి మెసేజ్ మనం చాలా స్పష్టంగా అజిత్ దోవల్ గారి విజిట్లో మనం పంపించాము. సూపర్ సార్, చాలా అద్భుతంగా అన్ని విషయాలు మీరు కవర్ చేశారు. రైట్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. సైప్రస్ కి సంబంధించి సైప్రస్ లో EU మీటింగ్ జరిగింది, యూరోపియన్ యూనియన్ మీటింగ్ సైప్రస్ లో జరిగింది. సరే, సైప్రస్ ప్రెసిడెంట్ మొన్న మధ్యనే భారత పర్యటనకు రావడం మనకు తెలుసు, దాని గురించి కూడా మనం డిస్కస్ చేశాము. టర్కీని చుట్టుముట్టేటువంటి ఒక ప్రయత్నం ఒకవైపు నడుస్తోంది, సో అది కూడా
మనం ఇప్పుడు ఇందాక మీరు పాకిస్తాన్ని చుట్టుముట్టడం కోసం ఆయన పాకిస్తాన్ ఒక ఉచ్చు బిగిస్తున్నారు అన్నట్టుగా టర్కీని కూడా మనం ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తున్నాము. సో అయితే ఈ టైంలో యూరోపియన్ యూనియన్ మీటింగ్ సైప్రస్ లో జరగడాన్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఫారెన్ మినిస్టర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అందరూ కూడా అందులో పాల్గొన్నారు. ఈవెన్ జయశంకర్ గారు వెళ్లారు. సౌదీ అరేబియాకి సంబంధించి ఫారెన్ మినిస్టర్ కూడా అందులో అబ్జర్వర్స్ గా ఈ రెండు దేశాలకు సంబంధించిన ఫారెన్ మినిస్టర్స్ పాల్గొనడం జరిగింది. ఇది ఈ యూరోపియన్ యూనియన్ మీటింగ్ ఎలా సాగింది? టేక్ అవేస్ ఏంటి చెప్తారు? యూరోపియన్ యూనియన్ ఫారెన్ మినిస్టర్ మీటింగ్స్ అన్నది ఎందుకు జరిగినాయి అంటే కనుక 2-3 అంశాలు. ఒకటి, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన చర్చలు. 2, గల్ఫ్ ఆఫ్ హార్మోస్, తర్వాత ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి. 3 చాలా కీలకంగా, అమెరికా ఈరోజు యూరోపియన్ యూనియన్ ని అవమానిస్తూ కించపరుస్తూ వాళ్ళ మీద ఇటువంటి ప్రవర్తన, అమెరికా ప్రవర్తన అంతా చూసిన తర్వాత దీనిని ఎలా తట్టుకోవాలి, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నటువంటి ఒక అవసరం ఈరోజు యూరోపియన్ యూనియన్ ఉంది. కాబట్టి ఈ 3-4 అంశాల దృష్ట్యా వాళ్ళందరూ కలిశారు అక్కడ. కజా కలాస్ మనకు తెలుసు, వాళ్ళ యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అనుకుందాం. ఫారెన్ మినిస్టర్ ఒక దేశానికి ఉంటారు, కానీ యూరోపియన్ యూనియన్ కి ఉన్నటువంటి వాళ్ళ సుప్రీం రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కజా కలాస్ ఆవిడే. తర్వాత మనకు సైప్రస్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళ ఇద్దరి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఇది దాంట్లో జయశంకర్ గారిని, అలాగే మనకు ప్రిన్స్ ఫజల్ వాళ్ళ ఎవరైతే మన సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్ ఉన్నారో అతన్ని, వీళ్ళిద్దరిని కూడా అబ్జర్వర్స్ గా పిలిచారు. వీళ్ళిద్దరు కూడాను యూరోపియన్ యూనియన్తో సంబంధం లేదు కదా మనకి, ఈ 2 ఏషియా దేశంలో ఉన్నవి. కానీ ఎందుకు కీలకం అంటే కనుక రష్యాతో ఉన్న సంబంధాలు భారతదేశము, అలాగే గల్ఫ్తో మనకు సంబంధాలు ఉన్నాయి, అలాగే సౌదీ అరేబియా డైరెక్ట్ గా ఇరాన్ యొక్క ప్రత్యర్థి కాబట్టి వీళ్ళ యొక్క అభిప్రాయం కూడా చాలా కీలకము. ఆ యూరోపియన్ యూనియన్ ఏమనుకుంటోంది అని ఈ దేశాలకి తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అమెరికాని వదిలేసి మిగతా అమెరికా ఏతర శక్తులందరూ కూడా కలిసికట్టుగా దీని గురించి చర్చించాలి అన్నటువంటి ఒక ఆలోచన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో మిస్సింగ్ ఎవరు? ఆ రూమ్ లో అమెరికాని మిస్సింగ్. అమెరికా తప్ప మిగతా అందరూ ఉన్నారు లిటరల్ గా చూస్తే కనుక. అది అక్కడ. సో దీంట్లో కజా కలాస్ తర్వాత వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ లో ఆవిడ ఏం చెప్పిందంటే, మేము రష్యా యుక్రెయిన్ మధ్యలో మధ్యవర్తిత్వం చెయ్యలేము, ఎందుకంటే మేము ఒక పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి, మేము యుక్రెయిన్ పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి మేము న్యూట్రల్ కాదు, కాబట్టి మేము మధ్యవర్తిత్వం చెయ్యలేము. 2, మా స్టాండ్ చాలా క్లియరు. రష్యా ఏకపక్షంగా వాళ్ళు సీజ్ ఫైర్ డిక్లేర్ చేయాలి, యుద్ధం ఆపేయాలి, వాళ్ళ అధీనంలో ఇల్లీగల్ గా తీసుకున్నటువంటి భూభాగం అంతా యుక్రెయిన్కి ఇచ్చేయాలి, యుద్ధం చేసి ఇంత నష్టం తీసుకొచ్చినందుకు దానికి ఖర్చులు భరించాలి రష్యా, ఇది మా స్టాండ్ అని ఆవిడ చెప్పింది. కాకపోతే అఫ్ కోర్స్ రిటారిక్ ఏం చెప్పిందంటే యుక్రెయిన్ గెలుస్తోంది, రష్యా ఓడిపోతుంది అని స్టేట్మెంట్ ఇష్యూ చేసింది ఆవిడ. అది యూరోపియన్ స్టాండ్. అది ఈ స్టాండ్ లో ఉన్నంత వరకు రష్యా ఎందుకు తగ్గుతుంది? అది రష్యా యొక్క సెక్యూరిటీ కన్సర్న్స్, నేటోలో చేరదు, ఈ అంశాలు రష్యా ఏదైతే చెప్పిందో అది మీరు చర్చించకుండా ఏకపక్షంగా రష్యాని వెళ్ళిపోమంటే రష్యా ఎందుకు వెళుతుంది? వెళ్ళదు కదా. కాబట్టి అదొక హిపోక్రసీ అనేది మనకు కనిపిస్తుంది. యూరోపియన్ యూనియన్లో హిపోక్రసీ ఉంది. అది వాళ్ళ అవసరం లేకపోయినా కానీ కూడా గత 300 సంవత్సరాలుగా రష్యానే పెద్ద రాక్షసుడి కింద వాళ్ళు చిత్రీకరించి కూడా ఎన్నో యుద్ధాలు చేశారు. ఎన్ని యుద్ధాలు చేసినా అన్ని ఓడిపోయింది యూరోపియన్ యూనియన్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, ప్రస్తుతానికి అదే ఉంది పరిస్థితి అక్కడ. బట్ ఎనీవే అదొక స్టాండ్ తీసుకున్నారు. గల్ఫ్ ఆఫ్ హార్మోస్ కు సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే, యుద్ధం ఆగాలి, ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ సేమ్ ఫ్రీ మూవ్మెంట్ ట్రాఫిక్ ఉండాలి, దాన్ని ఎవరో రెస్ట్రిక్ట్ చేయకూడదు, ఇవన్నీ చెబుతూ వాళ్ళు ఏం చెప్పారంటే, యుద్ధం ఆగిపోతే అప్పుడు మా షిప్పులు వెళ్ళి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి తీసుకొస్తాయి కావాలంటే అప్పుడు వెళ్తాం మేము అన్నారు. అంటే యుద్ధం ఆగిన వాళ్ళు చేసేది ఏముంది? ఇచ్చిన స్టేట్మెంట్ అది. అసలు యుద్ధం ఆగిన తర్వాత వాళ్ళు చేసేది మామూలుగానే వచ్చేస్తాయి. అంటే అప్పుడు కూడా ఏమైనా ఇరాన్ దెబ్బ కొడుతుందనో భయమో, లేదా ఏమైనా పైరెట్స్ వస్తారనో భయమో, అటువంటిప్పుడు మేము వెళ్తాం. యుద్ధం ఆగేంత వరకు మేము వెళ్ళామని చెప్తున్నారు. అంటే ఏంటి? దీంట్లో 2 మెసేజ్లు. అందుకే నువ్వు చెప్పిన ప్రశ్నకి, నువ్వు రేస్ చేసిన ప్రశ్నకి అదే సమాధానం. అంటే యుద్ధం ఆగిపోయిన తర్వాత మీరేం చేస్తారు అంటే, యుద్ధం ఆగేంత వరకు మేము రాము అన్నది దాంట్లో సమాధానం. కరెక్ట్. ఇది అక్కడ జరిగినటువంటిది. దీంట్లో ఆఫ్ కోర్స్ మనకు జయశంకర్ గారు, తర్వాత ఆయన సౌదీ ఫారెన్ మినిస్టర్, వీళ్ళిద్దరు రావడం చాలా కీలకం. అది చాలా మంది ఫారెన్ మినిస్టర్స్ తో కలిశారు వీళ్ళిద్దరు కూడాను. అఫ్ కోర్స్ అక్కడ ఏం చర్చలు జరిగినాయో, మన అభిప్రాయం ఏంటి, మన ఒపీనియన్ ఏంటి, అవన్నీ కూడాను పబ్లిక్ గా చెప్పేటువంటివి కావు. కాబట్టి ఇది ఒక కూటమి, ఒక విధమైనటువంటి ఆలోచన మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాను పక్కన పెట్టేసి అమెరికా చేస్తున్నటువంటి ఈ పిచ్చి చర్యలను ఎలా కౌంటర్ చేయాలి అన్న అంశాలు
వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. సరే, వాళ్ళ స్టాండ్, ఆ యూరోపియన్ యూనియన్ స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. బట్ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవి. ఇది ఈ ఫారెన్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఇక్కడ జరుగుతూ ఉండగా టర్కీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. టర్కీ ఏం చెప్పిందంటే కనుక మెడిటరేనియన్ సీలో కనుక బ్రహ్మోస్ వస్తే కంప్లీట్ గా సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ మారిపోతుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళకి స్టేట్మెంట్ వచ్చింది. మనం టర్కీ నుంచి చూసాం. అంటే సైప్రస్ కి మనం బహుశా బ్రహ్మోస్ ఇస్తున్నాం అన్నటువంటి భయం టర్కీకి పట్టుకుంది. అర్మేనియా ఇదే ఈ కాన్ఫరెన్స్ జరిగేదానికి అదే రోజు, దానికంటే ముందు రోజు అర్మేనియాలో భారతదేశం నుంచి కొన్నటువంటి అస్త్రాలన్నీ, పినాక, మనకు ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, గ్రౌండ్ టు ఎయిర్ మిజైల్స్, మన ట్యాంకులు, ఇవన్నీ కూడాను అర్మేనియా వీధులలో వాళ్ళు పెరేడ్ చేశారు. వాళ్ళు భారతదేశం నుంచి కొన్నటువంటి అస్త్రాలు. సో అర్మేనియా అక్కడ జరుగుతోంది, సైప్రస్ ఏమో ఇది జరుగుతోంది. కాబట్టి టర్కీ ఈ రోజు ఒక విధమైనటువంటి టెన్షన్ లో ఉంది. టర్కీ భారతదేశం ఏం చేస్తుందో అన్న టెన్షన్ లో ఉన్నారు. సో అందుకని జయశంకర్ గారు అక్కడ ఒక యూరోపియన్ యూనియన్ మీటింగ్కే కాదు, ఇగో టర్కీని కౌంటర్ చేయడానికి కూడా మనం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన అక్కడ చర్చలు చేసి వచ్చారు. కాబట్టి ఇది ఒక చాలా కీలకమైనటువంటి ఒక మీటింగ్ మనం చూడాలి. ఒక సైడ్ దోవల్ గారు రష్యాకి వెళ్తారు, ఇంకో సైడ్ జయశంకర్ గారు సైప్రస్కి వెళుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఒక ఇంటర్నేషనల్ గా అమెరికా యొక్క శక్తి క్షీణిస్తూ అమెరికా అన్న దేశం మీద నమ్మకం పోవడము, అమెరికా అందరినీ బెదిరించడము, అవమానించడము, దీని యొక్క ప్రతిక్రియగా ప్రపంచం అంతా వేరేలాగా స్పందిస్తోంది. చర్చించుకుంటున్నారు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో చర్చలు చేసుకుంటున్నారు. దాంట్లో మనం కూడా భాగస్వాములు ఉన్నాము. మనల్ని చాలా కీలకంగా అందరూ కూడాను వాళ్ళ ఆ చర్చలలో భాగస్వామ్యం చేసుకుంటున్నారు. సార్, ఇక మనం నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ వారంలో జరిగినవి. అందులో మేజర్ గా పాకిస్తాన్ BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు మళ్ళీ ఒకసారి జాఫర్ ఎక్స్ప్రెస్ పైన అటాక్ చేశారు, సూసైడ్ బాంబ్ అటాక్ చేశారు. ఇందులో 24 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తోంది. అండ్ సూసైడ్ అటాకర్ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఫ్యామిలీకి అటాక్ చేసినటువంటి వ్యక్తికి సంబంధం లేదని చెప్పినప్పుడు కూడా ఆయన కూడా వాళ్ళని ఫ్యామిలీని అరెస్ట్ చేసిన పరిస్థితి అసిమునీర్ ప్రభుత్వం అని అనాలేమో ఇంకా. సో పాకిస్తాన్ గురించి ఒకసారి చెప్తారా సార్? చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి జాఫర్ ఎక్స్ప్రెస్. మొదటిసారి జాఫర్ ఎక్స్ప్రెస్ మీద దాడి జరిగింది క్వెట్టా రైల్వే స్టేషన్ లో. ఇంకా ట్రైన్ బయలుదేరక ముందర దాడి జరిగింది. చాలా మంది సైనికులు చనిపోయారు. సైనికులతో పాటు సివిలియన్స్ కూడా చనిపోయారు. బట్ పాకిస్తానీ సైనికులు చాలా మంది చనిపోయారు. మొదటిసారి దాడి, అప్పుడైనా బుద్ధి వచ్చి ఉండాలి. రెండవసారి మనకు తెలుసు, 1 సంవత్సరం క్రితం ఈ ట్రైన్ ని హైజాక్ చేశారు వాళ్ళు, బలూచి లిబరేషన్ ఆర్మీ ట్రైన్ ని హైజాక్ చేసి కనీసం అంటే 40-50 మంది సైనికులను చంపేశారు. వాళ్ళు 100 మంది అని క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు బహుశా కనీసం అంటే 40-50, తక్కువగా లేరు, అంతకంటే ఎక్కువనే వాళ్ళు చంపేశారు. వాళ్ళు సైనికులను చంపారు. 2 సార్లు ఘటన జరిగింది. 3వ ఘటన ఇది సేమ్ జాఫర్ ఎక్స్ప్రెస్ మీద. ఈసారి సూసైడ్ బాంబింగ్ అటాక్ జరిగింది అని అంటున్నారు. సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నారో అతని కుటుంబాన్ని వీళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళని చంపేయమని చెప్పి ఆదేశాలు వచ్చాయని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఒకసారి అయితే తప్పును ఒప్పుకోవచ్చు, మనం ఎవరు కూడా ప్రివెంట్ చేయలేము. రెండోసారి అంటేనే పెద్ద ఇష్యూ. అదే మూడోసారి అదే ట్రైన్కి అదే ప్రాంతంలో జరుగుతోంది అటాక్ జరుగుతున్నాయంటే కనుక వీళ్ళ సెక్యూరిటీ ఎంత స్పెక్టాక్యులర్ ఫ్లాప్ అయిందో చూడొచ్చు. ఎలా వీళ్ళకి అక్కడ బలూచి లిబరేషన్ ఆర్మీ ఏం చేస్తుందో ఏమీ తెలియట్లేదు. వీళ్ళ ఇంటెలిజెన్స్, ISI ఇంటెలిజెన్స్ ఎలా ఫెయిల్ అయిందో మనం చూడొచ్చు. ISI ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కాదు, దానికి ఇవ్వాల్సిన రక్షణ ఇవ్వలేకుండా పదే దాని మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే కనుక వీళ్లకు ఆ ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రాంతంలో వీళ్ళకు అక్కడ వాళ్ళ పట్టు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ పాకిస్తానీ ప్రభుత్వము, వాళ్ళ సైన్యం అధికారం, సైన్యం యొక్క వాళ్ళ అధీనం నుంచి చేయి జారిపోతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు చాలా స్పష్టంగా. సో ఇది అక్కడ జరిగింది. ఇది సరే, ఇంకా అతి కిరాతకంగా వాళ్ళ కుటుంబాన్ని చంపేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం అన్నది, అది గతంలో, ఇప్పుడు అఫీషియల్ గా చెప్తున్నారు వాళ్ళు, గతంలో చాలా మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయేవాళ్ళు. ధురంధర్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ విలన్ ఎవరైతే ఉంటాడో, మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, తన తండ్రి అంటుంటాడు, మేము చాలా సంవత్సరాలుగా భారత్ ని చాలా కష్టాలు పెడుతూ వచ్చాము, ఎంతో భారత్ మీద ఇబ్బంది పెడుతూ వచ్చాము, ISI ఎంత పని చేసింది, అలాంటిది మీరేంట్రా ఇలా చేస్తున్నారని చెప్పేసి వాడు అరుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు నిజంగా అది మనకు అలాగే కనబడుతుంది. నిజంగా కూడా అంటే అంతకు ముందేమో పాకిస్తాన్ ISI చాలా సీరియస్ గా వర్క్ చేసే సందర్భాలు ఉన్నాయి. అండ్ ISI కావచ్చు, వాళ్ళ సైన్యం కావచ్చు, ఒక పోటాపోటీ వాతావరణం అయితే అంతో ఎంతో ఉండేది. అప్పుడు మనం వీక్ గా ఉన్నామా, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారా తెలియదు, కానీ ఇప్పుడు మనం మరీ స్ట్రాంగ్ అయిపోయామా? ప్లీజ్, ఐ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ దట్ సార్.
నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని మనకు సామెత ఉంది. Correct. మనము ప్రతిరోజు వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళము, మీ దేశం నుంచి మా మీద ఈ క్రాస్ బార్డర్ అటాకులు జరుగుతున్నాయి, మీ టెర్రరిస్ట్ ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు, రోజు ఆపోయేవాళ్ళం, వాళ్ళకి డాసియర్స్ ఇచ్చేవాళ్ళము, మనం ఇన్ని కష్టాలు పడింది. ఈ రోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో అదే చేస్తాం, ఎగ్జాక్ట్ అదే చేస్తాం. అలాగే మనకు బలుచీలు, టీటీపీలు, వీళ్ళందరితో అదే పరిస్థితి ఈరోజు. వీళ్ళందరూ ఫిట్నల్ ఖార్జా, ఫిట్నల్ హిందుస్థాన్ అని పేర్లు పెట్టారు. అంటే వీళ్ళందరూ భారతదేశపు తత్తులు అని చెప్తున్నాడు. మనం గతంలో పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్ట్ అని చెప్పేవాళ్ళము, ఇప్పుడు ఇండియా బేస్డ్ టెర్రరిస్ట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు మన దేశం మీద ఏం చేశారో ఈ రోజు వాళ్ళ దేశంలో అదే జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కావచ్చు, తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు, బలూచి లిబరేషన్ ఆర్మీ కావచ్చు, ముగ్గురు కూడా సేమ్ ఎగ్జాక్ట్ ప్యాటర్న్. భారతదేశాన్ని వీళ్ళు ఎలా అష్ట కష్టాలు పెట్టి హింసించారో ఆ హింసలన్నీ వాళ్ళు ఈరోజు భరిస్తున్నారు. ఈ మూడు శక్తులు కూడా వాళ్ళని అలాగే పీడిస్తున్నాయి. కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళకు ఈరోజు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. జాఫర్ ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి ఈ అటాక్స్ అన్నది 3 సార్లు జరగడం అనేది వాళ్ళ ఐఎస్ఐ, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కి కంప్లీట్ ఫెయిల్యూర్ కింద మనం భావించాలి. ఒకసారి ఇదే అర్థం చేసుకోవచ్చు, ఇన్నిసార్లు జరుగుతుందంటే కనుక. ప్లస్ ఈ టార్గెట్స్ అన్ని కూడా సైనికులు. ఎందుకంటే అది అక్కడ కొండ ప్రాంతం, మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ టెర్రర్ అర్థం కాకపోతే మనకి ఇవన్నీ అర్థం కావు. మనకు క్వెట్టా నుంచి మనకు వాళ్ళు కనుక ఇస్లామాబాద్ కానీ లాహోర్ కానీ వెళ్ళాలంటే చాలా తిరిగి వెళ్ళాలి వాళ్ళు. అక్కడ కొండ ప్రాంతం, అది కొండలో చాలా తక్కువ ప్రాంతంలో మనకు ట్రైన్స్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నార్మల్గా యాజ్ ద క్రో ఫ్లైస్ అంటారు కదా, విమానంలో వెళ్తే కనుక చాలా దగ్గరగా వెళ్ళేటువంటి ప్రాంతం కూడా చాలా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి ఈ రోడ్ అంతా వాళ్ళు సెక్యూర్ చేసుకోలేకపోయారు, లేదా షార్టర్ రూట్ వాళ్ళు ప్రత్యామ్నాయం రైల్వే లైన్ వేసుకోలేకపోయారు. ఇంతకాలం వాళ్ళు ఏం చేయలేదు. దాని వాళ్ళ డెవలప్మెంట్ గురించి పట్టించుకోలేదు, సెక్యూరిటీ గురించి కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇది ఒక మేజర్ ఎంబరాస్మెంట్ ఆ పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్ కి. సూపర్, కరెక్ట్ సార్, కరెక్ట్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఎల్ఈటి డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, మీరు దాకా జస్ట్ మెన్షన్ చేశారు, అసీం మునీర్, షెహబాజ్ షరీఫ్ మీద మేము దాడికి కూడా సిద్ధపడతామని లష్కర్ తైబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, ఒకవేళ మీరు అబ్రాహిం అకార్డ్ చేసుకున్నా, ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకున్నా కానీ మేమే మీ మీద దాడి చేస్తామని చెప్పేసి లష్కర్ తైబా అసీం మునీర్ ని, షెహబాజ్ షరీఫ్ మీద వార్నింగ్ థ్రెటన్ చేస్తోంది, బెదిరిస్తోంది. ఇది నిజంగా కేవలం బయట అంతర్జాతీయ సమాజం చూడడం కోసం మాత్రమేనా? నిజంగానే దీన్ని సీరియస్ గా తీసుకోవాలా? అంటే 2 అంశాలు ఉండొచ్చు. ఒకటి, అమెరికాకు ఒక విధమైన మెసేజ్ ఇస్తుండొచ్చు, మా మీద మీరు ఒత్తిడి తీసుకొస్తే కనుక మమ్మల్ని కూడా టార్గెట్ చేసేటువంటి పరిస్థితి మా దేశంలో రావచ్చు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి మత ఛాందసపు ఆలోచన దృక్పథంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మేము ఇజ్రాయెల్ రికగ్నైజ్ చెయ్యము అని చెప్పడానికి ఒక ప్రెషర్ బిల్డింగ్ అని కూడా అనుకోవచ్చు. రెండవది, హిలరీ క్లింటన్ ఇచ్చిన స్టేట్మెంట్ మనకు చాలా ఫేమస్ స్టేట్మెంట్ తెలుసు కదా, మీరు కనుక మీ పక్కింట్లో కనుక మీరు పావులు పెంచితే మీ ఇంట్లో కూడా వచ్చి కాటేస్తాయి, అవి మీ పక్కింట్లోనే ఉంటాయని అనుకోకండి మీరు అని ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ మనకు చాలా ఫేమస్ స్టేట్మెంట్ మనకు తెలుసు. అదే ఈరోజు జరుగుతుంది అక్కడ పాకిస్తాన్లో. ఈ పాములన్నీ పాలు పెట్టి పోసి వాళ్ళకి పెంచి పోషించింది పాకిస్తాన్. ఈరోజు వాళ్ళనే కాటేయడానికి కూడా సిద్ధపడుతున్నాయి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఉందో చూస్తున్నాము. టీటీపీ కావచ్చు, లేదా మనకి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఎల్ఈటి, తర్వాత మనకు జైషే మహమ్మద్, వీళ్ళందరినీ కూడాను తయారు చేసిందే పాకిస్తాన్. ఈరోజు వాళ్ళనే బెదిరిస్తున్న పరిస్థితికి వీళ్ళు వచ్చారంటే కనుక పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇది పాకిస్తాన్ అన్నది ఈ టెర్రరిజం అన్నటువంటి అస్త్రం వాడేంత వరకు ఆ విషయాన్ని వాళ్ళు కూడా సేవిస్తూనే ఉండవలసిన పరిస్థితి రాబోతుంది. ఓకే సార్, ఇంకొక వైపు మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేశాము, అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ బూట్స్ లీక్ చేసే అవకాశం ఇవ్వడం కోసం అసీం మునీర్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేశాడని మీరు ఇంతకుముందు గ్లోబల్ రౌండ్ అప్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా అయితే పాకిస్తాన్ ప్రభుత్వమే డైరెక్ట్ గా వాషింగ్టన్ బేస్డ్ గవర్నమెంట్ రిలేషన్స్ ఫర్మ్ ఎర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్సి తోటి ఒక ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. ఈ కంపెనీ నడుపుతున్నది ఫార్మర్ రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ టామ్ గ్రేవ్స్ నడుపుతున్నాడని. సో $1.2 million to $1.3 million అప్రాక్సిమేట్లీ స్పెండ్ చేసి పాకిస్తాన్ ఇమేజ్ మేక్ ఓవర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని. అసలు ఏంటో అర్థం కావట్లేదు నాకు. నిజంగా ఒక మనిషి ఇమేజ్ బిల్డింగ్ యాక్టివిటీ ఉంటుంది, ఒక దేశానికి ఇమేజ్ బిల్డింగ్ యాక్టివిటీ ఏంటో అర్థం కావట్లేదు, చెప్తారా? అమెరికాలో అలాగే నడుస్తుంది. అమెరికాలో లాబీస్ అనేవి అఫీషియల్ లాబింగ్ చేయొచ్చు, అందుకే బయటకు కూడా వచ్చింది. యాక్చువల్ గా ఏ లాబింగ్ ఫర్మ్స్ ఏ దేశం కోసం లాబింగ్ చేస్తున్నాయన్నది అఫీషియల్ డొమైన్ లో చెప్పాలి వాళ్ళు. కాబట్టి సీక్రెట్ గా జరగవు, అవన్నీ చాలా పాఠంగా పబ్లిక్ గా జరుగుతాయి.
కాబట్టి వీళ్ళని వాళ్ళు ఫండింగ్ ఇచ్చి ఇమేజ్ మేక్ ఓవర్ కోసం ట్రై చేస్తున్నారు. దేనికోసము? వైట్ హౌస్ లో కావచ్చు లేదా పెంటగన్ లో కావచ్చు, వీళ్ళ వాణి వినిపించడానికి, వీళ్ళ నెరేటివ్ ని పుష్ చేయడానికి. అలాగే యుఎస్ కాంగ్రెసీలో, వాళ్ళ పాలసీ మేకింగ్ బాడీస్ లో, మీడియా, థింక్ ట్యాంక్, కార్పొరేట్స్ అంతా కూడాను పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అని ప్రొజెక్ట్ చేయడానికి ఈ కంపెనీ, నువ్వు ఇందాక చెప్పినటువంటి కంపెనీ వాళ్ళు వాడుకుంటారు. ఫార్ మాజీ రిపబ్లికన్ సెనేటర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క లాబింగ్ ఫర్మ్ కి వాళ్ళు పైసలు ఇస్తున్నారు. అలాగే ఈ ఒక టెర్రరిస్ట్ దేశమును భారతదేశం మనం ఎలాగైతే దీన్ని పాకిస్తాన్ని మనం ఎండగట్టగలిగామో, దానిని కౌంటర్ చేస్తూ చాలా శాంతియుతమైన దేశం, చాలా అద్భుతమైన దేశం, అసలు పర్యటనకి ఇంతకంటే గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు, అసలు భారతదేశం ఇక్కడ అవన్నీ చేయిస్తోంది, కాబట్టి మాదేమీ లేదు, మేము చాలా గొప్ప దేశం అని చిత్రీకరించే దిశగా ఈ లాబింగ్ అనేది వాళ్ళు చేయబోతున్నారు. అలాగే మనం చూస్తే కనుక మనకు కాశ్మీర్కి సంబంధించి అన్నిటికంటే చాలా కీలకంగా ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఈ లాబింగ్ కంపెనీకి వాళ్ళు ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అంటే వాళ్ళకు కాంట్రాక్ట్ ఉన్నారు. ఇండస్ వాటర్ ట్రీటీని భారతదేశాన్ని ఎండగడుతూ భారతదేశం చేస్తోంది అమానవీయత్వపు చర్య, ఇది అమానుష్యము, ఇది వాళ్ళ ప్రజల్ని చంపేసేటువంటి దిశగా, వాళ్ళ మౌలికమైనటువంటి ప్రాకృతి సిద్ధమైనటువంటి హక్కులను మనం హరిస్తున్నాము, మనకంటే టెర్రరిస్ట్ దేశం ఇంకోటి లేదు. కాబట్టి భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికన్ ప్రభుత్వము, అమెరికన్ యంత్రాంగం అంతా కూడా నిలబడాలి, అమెరికన్ ప్రజలు నిలబడాలి అన్న దిశగా ఒక నేరేటివ్ బిల్డ్ చేయడానికి వీళ్ళు దీని కంపెనీని వాడుకుంటున్నారు. ఈరోజు పాకిస్తాన్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతూ వాళ్ళు చాలా భయంకరమైనటువంటి సంక్షోభంలో ఉంది ఈరోజు పాకిస్తాన్. రావి, చనాబ్ 2 నదుల్లో నీళ్లు ఆగిపోయినాయి. అలాగే జేలంలో కూడా మనం కిషన్ గంగా డ్యామ్ కూడా మనం నేను చూసాం, మనం అక్కడ గురేజ్లో చూసాం, మనం దాంట్లో కూడా నీళ్లు మనం ఆపేసుకుంటున్నాం. ఎన్నో ఈ ఫ్లోస్ అన్ని కూడా మనం రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్లస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రమారమి 33,000 ఎకరాల భూమికి అదనంగా ఈరోజు నీళ్లు మనం పంజాబ్లోను కాశ్మీర్లోను ఇవ్వగలుగుతున్నాం, మనం డైవర్ట్ చేస్తున్నాం. కాబట్టి తట్టుకోలేక వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఏదో విధంగా భారతదేశం మీద ఒత్తిడి తీసుకురావడానికి కోసము మనల్ని కించపరుస్తూ వాళ్ళని వాళ్ళు చాలా గొప్ప శాంతి దూతలుగా చిత్రీకరించిన దిశగా వాళ్ళు ఇటువంటి లాబీలను పెట్టుకుంటున్నారు. వాళ్ళు భారతదేశం అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే ఈ లాబీస్ మీద నమ్మం, మనం లాబింగ్ చెయ్యం మనం. కానీ అమెరికా అన్న దేశం అలాగే ప్రవర్తిస్తుంది, అలాగే పనిచేస్తుంది. లాబింగ్ ఉండి తీరాలి, లాబింగ్ లేనిది ఆ దేశంలో ఎవరు పట్టించుకోరు. కాంగ్రెస్ లో మనకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారో మనం చూసాం. మనం మానవ హక్కుల ఉల్లంఘన అంటారు, మైనారిటీ హక్కులు అంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మన నేరేటివ్ అనేది అక్కడ పుష్ చేయలేకపోతున్నాం మనం. ఇది పాకిస్తాన్ చేస్తోంది, మనం కనీసం దానికి సీరియస్గా మనం కూడా ఫోకస్ ఇవ్వాలి. మేము చాలా పుణ్యాత్మలం, మేము పట్టించుకోము, ఇటువంటి పనులు చెయ్యము అని మనం అనడానికి వీల్లేదు. ఆ దేశంలో మనకి ఇన్ఫ్లుయెన్స్ కావాలన్నప్పుడు ఆ దేశం ఎలా పనిచేస్తుందో ఆ దిశగా మనం కూడా ప్రయత్నం చేయాలి. అంటే మనకు కూడా ఉన్నాయి కొన్ని లాబింగ్ ఫార్మ్స్ ఉన్నాయి, కానీ పాకిస్తాన్ చేసినంత అగ్రెసివ్గా మనం చేయట్లేదు. ఏదో డైరెక్ట్గా సెనేటర్స్తో మాట్లాడడం ఇటువంటివో చేసుకుంటున్నాం, కానీ మనం కూడా ప్రొఫెషనల్ లాబింగ్ ఫార్మ్స్ వాడుకోవాల్సిన ఆవశ్యకత మనకు కూడా ఉంది. ఎస్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఇక ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాం సార్. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించి నిజంగా ఈ పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు, అందులోనూ యునైటెడ్ నేషన్స్ పనితీరుని ఎండగట్టారు మన తెలుగువాడు, మన భారతీయుడు పర్వతనేని హరీష్ గారు. ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్ పర్వతనేని హరీష్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ నిజంగా ఒక ఫియరీ స్పీచ్, చాలా అద్భుతమైన స్పీచ్. అనేక అంశాలు, అఫ్ కోర్స్ మీరు గ్లోబల్ రౌండప్ లో పదే చెప్తుంటారు ఐక్యరాజ్య సమితి అనేది ఒక బూజు పట్టిన విధానాలతోటి నడుస్తోందని. అదే మాట ఇంచుమించు అలాగే పర్వతనేని హరీష్ గారు కూడా చెప్పారు. ఒకసారి ఆయన ఎక్స్పోజ్ చేసినటువంటి డబుల్ స్టాండర్డ్స్ గురించి ఇవాళ మన హిపోక్రసీ సెగ్మెంట్ లో మాట్లాడదాం సార్. తప్పకుండా, చాలా అద్భుతంగా ఆయన స్పీచ్ ఇచ్చారు. చాలా హుందాగా, చాలా సౌమ్యంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడాను కంప్లీట్ గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ని, యునైటెడ్ నేషన్స్ ఒక వ్యవస్థని కంప్లీట్ గా ఎండగట్టారు. వాళ్ళ ద్వంద్వ ప్రమాణం, ద్వంద్వ వైఖరి చాలా క్లియర్ గా ఎక్స్పోజ్ చేశారు. కొన్ని స్టేట్మెంట్స్ ఆయన చూద్దాం మనం. ఒక స్టేట్మెంట్ ఆయన ఏమి ఇష్యూ చేశారంటే, సాక్రిఫైసెస్ మేడ్ ఇన్ వరల్డ్ వార్ II alone cannot justify archaic antiquated design for perpetuity. ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. దీని అర్థం ఏంటంటే కనుక, 2వ ప్రపంచ యుద్ధంలో మేమేదో బలిదానాలు ఇచ్చాం కాబట్టి అప్పటి పాత బూజు పట్టినటువంటి గబ్బిళాల పట్టినటువంటి ఈ వ్యవస్థ, ఈ సంస్థ, ఈ ఆలోచన ఏదైతుందో ఇది ఎటర్నిటీ, అంటే మనకు ఇంకా
కాల అంతం వరకు కూడా ఇలాగే కొనసాగాలి అన్నటువంటి ఆలోచన ఇప్పుడు పని చెయ్యదు అని చెప్పారు. అంటే మీరు ఇంకా ఎక్కడో ప్రాచీన శకంలో, ఎక్కడో డైనోసార్ శకంలో ఉన్నారు మీరు. ఇప్పుడున్నటువంటి ప్రపంచం వేరే, అప్పుడున్నటువంటి ప్రపంచం వేరే, మారండి అని చెప్తున్నారు మొట్టమొదటిది. రెండవ విషయం ఆయన చెప్పిన చాలా కీలకంగా ఏం చెప్పారంటే కనుక 1940s 40 దశకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కంప్లీట్గా మారిపోయినాయి. దీన్ని ఆయన దేంతో పోల్చారంటే ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని 40 దశకంలో ఉన్న కంప్యూటర్లో పెడితే ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తోంది యునైటెడ్ నేషన్స్ అని చెప్పారు. ఇంతకంటే ఇంకా వాళ్ళ సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందో యునైటెడ్ నేషన్స్కి. ఈ రెండు చెప్పారు ఆయన. మూడవది ఆయన చెప్పింది ఏంటంటే కనుక లెజిటిమసీ, ఎఫికసీ, రెలవెన్స్ ఆఫ్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దెబ్బతిన్నాయి అన్నారు. లెజిటిమసీ, అసలు మీ లెజిటిమసీ లేదు, అసలు మీరు ఇటువంటి ఒక సంస్థని నడిపించేటువంటి పరిస్థితిలో ఈరోజు లేరు, ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎఫికసీ, మీరు ఏమి చేయలేకపోతున్నారు. ఈ ప్రతి దాంట్లో కూడా ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, ఇన్ని పరిణామాలు ప్రపంచంలో జరుగుతున్నాయి, మీ పాత్ర ఏంటి, మీరు ఏమి చేయలేకపోతున్నారు. అలాగే రెలవెన్స్, అసలు మీరు ఉండాలా, అసలు మిమ్మల్ని మూసేయాలా, ఇది మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పారు. కీలకంగా ఆయన ఏం చెప్పారంటే కొలోనియలిజం, మీరు వచ్చిందే కొలోనియలిజం వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. 1945లో 80,000 పైచీలకు మా సైనికులను మేము కోల్పోయాము. మా యుద్ధం కానే కాదు అది, రెండవ ప్రపంచ యుద్ధం. ఏదో దేశాలు కొట్టుకుంటుంటే దాంట్లో మా సైనికులను తీసుకువెళ్లారు. 80,000 పైచీలకు మా సైనికులు బలిదానాలు ఇచ్చారు. కాబట్టి ఈ కొలోనియలిజము, ఈ యుద్ధాలు గురించి మాకు బాగా తెలుసు కాబట్టి మేము యునైటెడ్ నేషన్స్ చేరాము. కానీ మీరు మమ్మల్ని సమర్థించలేదు. 1945లో బ్రిటిష్కి ఒత్తాసు పలికారు మీరు. అలాగే 60 దశకం 70 దశకాల దాకా కూడా ఎన్నో దేశాలు ఈ యొక్క కొలోనియల్ బానిసత్వంలో వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళు ఎస్పెషల్లీ ఆఫ్రికా లాంటి ప్రాంతంలో మీరేం చేశారు, యునైటెడ్ నేషన్స్ ఏం చేయలేకపోయింది కాబట్టి కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఎక్స్పోజ్ చేశారు ఆయన. అలాగే ఆయన ఏం చెప్పారంటే కనుక ఈరోజు ప్రపంచం చిన్న భిన్నం అయిపోయింది, ముక్కలు అయిపోయింది. యుద్ధ వాతావరణం అన్నది ప్రపంచంలో ఉంది. మీ పాత్ర ఏంటి, మీరేం చేస్తున్నారు, ఇక్కడ మీరు ఎందుకున్నారు, చర్చా వేదికగా మాత్రమే ఉంటారా, మీరు మారకపోతే అసలు మీ రెలవెన్స్ అనేది ఉండదు అనే దిశగా ఆయన చెప్పారు. కీలకంగా భారతదేశం యొక్క 3 పాయింట్స్ చెప్పారు. ఏం కోరుకుంటున్నాం భారతదేశం, యునైటెడ్ నేషన్స్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఒక డెమోక్రటిక్ సంస్థ. అది చిన్న సీషెల్స్ దేశం దగ్గర తీసుకొని పెద్ద రష్యా దాకా కావచ్చు, అమెరికా దాకా కావచ్చు, అన్ని దేశాలకి ఒకటే ఓటు హక్కు ఉంటుంది. మీ సైజు బట్టి మీకు హక్కు ఉండదు అక్కడ. కాబట్టి దానిని గౌరవించడం, దానికి ఎక్కువ పవర్స్ ఇవ్వడం అన్నది మనం ఫస్ట్ ఆలోచన చేయాలి. రెండవది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఉన్నటువంటి జియో పాలిటిక్స్ ఆధారంగా మారవలసిన ఆవశ్యకత ఉన్నది. మీరు ఇంతవరకు మారలేదు. 1945లో యునైటెడ్ నేషన్స్ స్థాపించినప్పుడు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, 10 సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ పునర్సమీక్షించుకుందాము అని. 1955లో సమీక్షించుకోవాల్సింది ఈ రోజు దాకా ఆ సమీక్ష అన్నది జరగలేదు. మీరు అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి దాన్ని ముందర అర్జెంటుగా మార్చండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితుల ఆధారంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రవర్తించాలి. మూడవది చాలా కీలకంగా, ఇన్ని సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగినటువంటి చర్చలు చాలా అంశాలన్నీ కూడాను క్లాసిఫైడ్, బయటికి రావాలి. వాటిని పారదర్శకంగా బయటికి పెట్టండి, ప్రపంచం అంతా కూడా చూస్తుంది అన్నటువంటి ఒక అంశం భారతదేశం ప్రస్తావించింది. అంటే ఈ ద్వంద్వ ప్రమాణాలు, మీరు శక్తి లేనటువంటి దేశాల మీద మీరు ప్రగల్భాలు పలుకుతారు కానీ శక్తి ఉన్నటువంటి దేశాలు మీరు పట్టించుకోరు. ఎవరు మీకు నిజంగా తోడ్పడతారో, ఎవరి వల్ల మీకు చాలా లాభం ఉంటుందో వాళ్ళని మీరు దూరం పెట్టారు మీరు. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరి అన్నది పనికి రాదు అన్నటువంటిది ఆయన చాలా చాలా స్పష్టంగా ఎక్స్పోజ్ చేశారు. ఓకే, సో అలాగే మీరు అలెగ్జాండర్ వుసిక్ ఎవరైతే సెర్బియా ప్రెసిడెంట్ ఉన్న ఆయన వ్యాఖ్యల్ని కూడా ఒకసారి చెప్తారా సార్? అలెగ్జాండర్ వుసిక్ అన్న ఆయన మనకు సైప్రస్ లో యూరోపియన్ యూనియన్ ఫారెన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఆయన వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కనుక రష్యాతో మాట్లాడకూడదు అని యూరోపియన్ యూనియన్ మా మీద ఒక విధమైనటువంటి ఆర్డర్ ఇష్యూ చేశారు. వాళ్ళు రేపు చైనాతో మాట్లాడితేనే ఆర్డర్ ఇష్యూ చేస్తారు. మరి ఎవరెవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో ఒక లిస్ట్ ఇస్తే సరిపోతుంది కదా, దాని ఆధారంగా మేము ప్రవర్తిస్తాం కదా అని చెప్పి ఆయన ఒక వ్యంగ్యంగా ఒక బాణం వదిలేరు ఆయన. అంటే యూరోపియన్ యూనియన్ అన్నది ఒక డెమోక్రాటిక్ సంస్థగా పనిచేయట్లేదు, మా దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవించట్లేదు, వాళ్లే ఏదో సామ్రాట్గానో చక్రవర్తులుగానో ప్రవర్తిస్తున్నారు. మేము ఎవరితో ఎలా చర్చించాలి అన్నదానికి మా దేశపు సావరెనిటీ ఆధారంగా మేము నిర్ణయిస్తాం కానీ
మీరెవరు చెప్పడానికి? ఇంతకంటే హిపోక్రసీ ఏమైనా ఉన్నదా? డెమోక్రటిక్ వాల్యూస్ అంటారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు, ఫ్రీ సొసైటీ అంటారు, ఫ్రీ మార్కెట్ వరల్డ్ అంటారు, కానీ మేము ఫ్రీగా లేము. మేము ఎవరితోనే చర్చిస్తే కనుక మీరు మా మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి? మీరెవరు నిర్ణయించడానికి? ఏ అంశాలలో మేము మీతో చేరామో ఆ అంశాలు మాత్రమే, ట్రేడ్ కావచ్చు, మనకు కామన్ కరెన్సీ కావచ్చు, కామన్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీరు మాట్లాడండి. మిగతా అంశాలు మా ఇష్టం, మేము ఎవరితో మాట్లాడుకుంటాం, మీరెవరు మాట్లాడడానికి? కాబట్టి ఈ హిపోక్రసీ అన్నది, యూరోపియన్ యూనియన్ హిపోక్రసీ అనేది ఆయన ఎక్స్పోజ్ చేశారు. సరే, వ్యంగ్యంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒక కొంత అంటే ఒక విధమైనటువంటి హ్యూమర్ యాంగిల్లో మనం చూడొచ్చు, కానీ బట్ సత్యం అది. సరే, ఇంకా నెక్స్ట్ అంశము కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళదాము. పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయనే అంశానికి సంబంధించి అఫ్ కోర్స్ ఎస్, మనం మళ్ళీ ఇస్లామోఫోబియా గురించి మాట్లాడాల్సిందే. బ్రిటన్ లో మొన్న ఈద్ సందర్భంగా బ్రిటిష్ గర్ల్స్ ని ఎత్తుకెళ్లిపోయి రేపులు చేసి ఈద్ సెలబ్రేట్ చేసుకున్నారన్న వార్తాంశాలు వచ్చాయి. సో అయితే దీని మీద నిజంగా ఎవరైతే ఈ అటెంప్ట్ చేశారో, ఈ రేప్ చేశారో, కిడ్నాప్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇస్లాంని మీరు తప్పుపడుతున్నారు, ఇది ఇస్లామోఫోబియా అని వీళ్ళ మీదనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారనే వార్తాంశాలు వస్తున్నాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారు. చాలా అతి కిరాతకమైనటువంటిది, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు బ్రిటన్లో ఉన్నాయి. తెల్ల జాతి అమ్మాయిలని, చిన్న చిన్న పిల్లల్ని, అది కూడా మనం చూస్తే కనుక టీనేజ్ పిల్లల్ని, తక్కువ వయసు ఉన్నటువంటి మైనర్స్ ని కూడా వీళ్ళు ఎత్తుకుపోయి రేప్ చేయడం. ఇన్ఫాక్ట్ ఈ ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఒక మహిళ, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే కనుక చాలా జుగుప్సాకరంగా, చాలా బాధాకరంగా కూడా మనం చూడొచ్చు. వీళ్ళని కార్లల్లోనూ, పనికి మాలినటువంటి చాలా కుళ్ళిపోయినటువంటి సందులలోనూ, తర్వాత ఎక్కడెక్కడ వీళ్ళని బలాత్కారం చేశారు అవన్నీ లిస్ట్ చదివింది ఆవిడ. కుళ్ళి కొంపు కొడుతున్నటువంటి బెడ్షీట్స్ మీద వీళ్ళని రేప్ చేశారు, ఎక్కడెక్కడ రేప్ చేశారు వీళ్ళని మొత్తం లిస్ట్ చెప్పింది ఆవిడ. అంతటి కిరాతకంగా ప్రవర్తించినటువంటి పాకిస్తానీ ఆరిజిన్ ముస్లిం మెన్ చాలా క్లియర్గా చెప్పింది ఆవిడ. కానీ ఎవరైతే ఈ మానభంగానికి గురయ్యారో ఆ పిల్లలు అతను పాకిస్తానీ ఆరిజిన్ ముస్లిం అనో లేదా ఏషియన్ ముస్లిం అనో ఇటువంటి పదాలు వాడితే పోలీసులు వీళ్ళ మీద హేట్ క్రైమ్స్ బుక్ చేస్తున్నారు, కానీ వీళ్ళని మానభంగం చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అంత దారుణమైన పరిస్థితి. ఒక ఇండిపెండెంట్ కమిషన్ దీని మీద ఒక విధమైనటువంటి స్టడీ చేసి దీన్ని ఒక ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇవన్నీ కూడా అంశాలన్నీ బయటకు వచ్చింది. తల్లిదండ్రులు, తర్వాత మనకు ఆ పిల్లలు వాళ్ళు టెస్టిమనీ కూడా మొదలుపెట్టారు. మేము ఎవరు చేశారని చెప్తే అది మా మీదే వ్యతిరేకంగా మా మీదే కేసులు పెడుతున్నారు వీళ్ళు. ఇస్లాం పేరెత్తకూడదు, పాకిస్తాన్ పేరెత్తకూడదు, ముస్లిం మెన్ అనకూడదు, ఇటువంటి పదాలు మీద మేము వాడితే కనుక మా మీదే చర్యలు తీసుకుంటారు, కానీ మాకు జరిగిన అన్యాయం విషయంకి వస్తే మాత్రం వీళ్ళు నిమ్మకు నీరెత్తున్నట్టున్నారు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు వాపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి వస్తే కనుక మరి ఆ జాతి బతుకుతుందా, ఆ దేశం బతుకుతుందా, ఆ సమాజం ఏమవుతుంది? అది దీని ప్యారలల్ మన దేశంలో కూడా మనం చూసాం కదా. సందేశ్ ఖలీలో భార్యని, మహిళల్ని వచ్చి వాడు షాజహాన్ షేక్ వాడు వచ్చి రేప్ చేస్తుంటే కొడుకుల ముందర, భర్తల ముందర వాళ్ళని బాటంగా రోజు వచ్చి రేప్ చేసుకు వెళ్తుంటే కనుక వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయలేదు అక్కడ ప్రభుత్వం, మమతా బెనర్జీ ప్రభుత్వం. కేసులు ధైర్యం చేసి సిఆర్పిఎఫ్ సపోర్ట్ తోటి కేసులు నమోదు చేసిన వాళ్ళ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చింది ఆవిడ. స్త్రీ అయి ఉండి, మహిళ అయి ఉండి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులు విత్డ్రా చేయించుకుంది. విత్డ్రా చేసిన తర్వాత ధ్రువ్ రాఠీ ట్వీట్ చేస్తాడు, చూడు ఇదంతా కూడా ఫేక్ నేరేటివ్, అసలు కేసే లేదు, వాళ్లే విత్డ్రా చేసుకున్నారు, అయినా బీజేపీను, హిందువులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా వీళ్ళని సందేశ్ ఖలీలో ఏదో జరగని ఘటన కూడా వీళ్ళు జరిగినట్టు చిత్రీకరిస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద ఎకో సిస్టమ్ పనిచేసింది. అలాగే ఆర్జీ కార్కు సంబంధించి అక్కడ చేసినటువంటి దుర్ఘటన, మానవంగా చేసినటువంటి వ్యక్తులను తప్పించే దిశగా ఎవిడెన్స్ ని తారుమారు చేయడం, వాళ్ళ మీద కేసు నీరుగార్చడము, ఒక మహిళ అయి ఉండి ఆవిడ ఎలా చేసింది? అది సమాజంలో మా స్త్రీలకు, పిల్లలకు, ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే దాన్ని అపేక్షించి ఈ దారుణము, దాష్టికం చేసినటువంటి వాళ్ళనే ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు సమర్థించేటువంటి సమాజం బతుకుతుందా? అందుకనే వెస్టర్న్ సొసైటీ కొలాప్స్ లో ఏమేమి జరిగినా కానీ దాని యొక్క రిఫ్లెక్షన్స్ భారతదేశంలో కూడా ఉంటాయి. మన దేశంలో కూడా ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారో మనం చూస్తున్నాం. అందుకనే మనకు అన్నామలై కూడా తమిళనాడులో జరిగినటువంటి రేప్ కేసులో ఆయన కొరడతో కొట్టుకోవడం ఎందుకు చేశారు? ఆయన
అంటే ప్రభుత్వాలు ఎలా దీన్ని ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు కానీ ఒక మహిళ, స్త్రీ, ఆవిడ హక్కులు, ఆ చిన్నపిల్ల హక్కు కింద వీళ్ళు చూడట్లేదు. కాబట్టి బ్రిటన్లో జరుగుతుంది, మన దేశంలో కూడా జరుగుతుంది. ఈ ప్యారల్ మనం అర్థం చేసుకున్నామంటే సమాజాలు ఎలా కుప్పకూలుతాయో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్లో చేస్తున్న తప్పిదాలు మన దేశంలో జరగకూడదు. అందుకనే అక్కడ ఉన్నటువంటివి మనం తెలుసుకోవాలి. మనకు పెద్దలు చెప్తారు, మన అనుభవంతో తెలుసుకున్న వాళ్ళు మంచివాళ్ళు, ఇంకొకరి అనుభవంతో తెలుసుకున్న వాళ్ళు విజ్ఞావంతులు, విజ్ఞులు వాళ్ళు. కాబట్టి లెర్నింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ మిస్టేక్స్ ఇస్ గుడ్ థింగ్, బట్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్ ఇస్ వైజ్ థింగ్ అంటారు కదా. కాబట్టి బ్రిటన్లో జరుగుతున్నటువంటి ఈ దాష్టికాలు, ఈ దారుణాల నుంచి మనం పాఠాలు నేర్చుకోకపోతే ఆ సమాజం ఎలా కుప్పగొలుతుందో మనం కూడా అలాగే కుప్పగొలుతాం. తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ వారం ఎపిసోడ్ ని మనం ఇప్పటికి క్లోజ్ చేద్దాము. అండ్ ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాము. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.